వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రేమను బట్టి మనం తిరిగి రీతిగా కలుసుకున్నాం. మన బట్టి మన తండ్రి అనే దేవుడికి మనం నిరంతరము స్తుతులు చెల్లింపబదులమే అన్నాం. ప్రియులారా, మనం ఈ వీడియోలో దేవుని కుమారుడు అంటే ఏంటో మనం సంపూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఎవరైతే ఛానల్ ఫాలో అవుతున్నారో మీకు తెలిసే ఉంటుంది. మనం ఇంచుమించు ఒక 2 months బ్యాక్ మన విశ్వాసం ఏమై ఉండాలి తండ్రి పట్ల, యేసుక్రీస్తు పట్ల అని ఆలోచిస్తూ అందులో భాగంగా దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటో మనం ఒక భాగం మీకు చెప్పడం జరిగింది. అపోస్తల బోధ ప్రకారం దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటో మనం కొంత భాగం నేర్చుకున్నాం, సంపూర్తిగా నేర్చుకోలేదు. కాబట్టి ఈ వీడియోలో మనం సంపూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా సంపూర్తిగా ఆ జ్ఞానాన్ని మీరు అందిపుచ్చుకోండి, మీరు చూడండి, మీరు చదవండి, మీరు గ్రహించండి. ఎందుకంటే మన విశ్వాసం విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మన నిత్య జీవనానికి సంబంధించిన విషయం అండి. విశ్వాసం అనేది దేవుని కుమారుడు జ్ఞాన విషయం. అది విశ్వాసం అనేది దేవుని కుమారుడు జ్ఞాన విషయంలో అది మనం నిత్య జీవనం సంబంధించిందండి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన సత్యం. పిల్లరా, ఇంతకుముందు మనం కొంత బాగా నేర్చుకున్నాం. మనం ఈ వీడియోలో సంపూర్తిగా నేర్చుకుందాం దేవుని కుమారుడు అర్థం ఏంటో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్తున్న విషయాలు, వాక్యాలు మీరు చదవండి, మీరు ధ్యానించండి. అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. కాబట్టి శ్రద్ధతో, ఆసక్తితో వినాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. పిల్లరా, మనం మన పాఠంలోకి వెళ్ళిపోతే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 చదువుకుంటే 11-12 విషయంలో ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 చదువుకుందాం. మనమందరమును విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలోను వ్యాకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు గ్రంథకర్త అయిన పౌలు స్పష్టంగా సెలవిస్తున్నాడు. మనమందరం అంటే తనతో కలుపుకొని సంఘానికి రాస్తున్న మాట ఏంటంటే మనందరం కూడా విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది అంటే అర్థం ఏంటండి? దేవుని కుమారుని జ్ఞాన విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఒకే ఆలోచన కలిగి ఉండాలి, ఒకే తాత్పర్యం కలిగి ఉండాలి, ఒకే భావం కలిగి ఉండాలని గ్రంథకర్త సెలవిస్తున్నాడు. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా, నేను చెప్పినట్టుగా వీడియోలో ఇంతకుముందు వీడియోస్లో చాలా మందికి దేవుని కుమారుని గురించి అవగాహన చాలా మందికి లేదు. ఈవెన్ సువార్థకులకైనా, బోధించే వారికైనా, సంఘ సభ్యులకైనా చాలా మందికి ఒకే జ్ఞానం లేదండి, ఒకే విశ్వాసం లేదు దేవుని కుమారుని గురించి. మీరు ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క స్పందన వస్తుందండి. కానీ గ్రంథం చెప్పిన విశ్వాసం ఒకటే, గ్రంథం చెప్పిన అర్థం ఒకటే. ఆ గ్రంథం చెప్పిన అర్థాన్ని మనం వెలికి తీసి మన జీవితాల్లో మనం మన విశ్వాసంలో చూపించాలి. కాబట్టి పిల్లరా, ఈ వీడియోలో మనం సంపూర్తిగా నేర్చుకుంటాం. అనేక రిఫరెన్స్లు ఉన్నాయి, చాలా రిఫరెన్స్ మనం నేర్చుకుంటాం. ఎందుకంటే చాలా పెద్ద అంశం అండి. దేవుని కుమారుడు అన్న మాట అనేది చాలా పెద్ద అంశం. కాబట్టి మనం సంపూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ పిల్లరా, మొదటగా అపోస్తులు కూడా యేసే దేవుని కుమారుడు ప్రకటించమని నేర్చుకున్నాం. యేసుక్రీస్తు వారు నేను దేవుని కుమారుడు చెప్పుకుని మనం ఆలోచించాం. ఇంతకుముందు వీడియోలో తండ్రి అయిన దేవుడు కూడా ఈయన ప్రియ కుమారుడు చెప్పడం జరిగింది. సాతాను కూడా నీ దేవుని కుమారుడు అయితే అని చెప్పడం జరిగింది. ఇలాగా పరిశుద్ధాత్మ కూడా ఈయన దేవుని కుమారుడు రాయించాడు. ఇలాగా ప్రతి సందర్భంలోనూ కూడా దేవుని కుమారుడు ప్రస్తావన అనేక విషయాలు మనం గ్రంథంలో చూస్తూ వచ్చాం. ఒక మాట చదువుకుంటే 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 19 చదువుకుంటే పౌలు గారు అంటారు, మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడు ఉండలేదు, కానీ ఆయన అవునని వాడే ఉన్నాడు. పౌలు గారితోనూ, పౌలు గారు జతపని వారైనా సిల్వాను, తిమోతితో ఏం ప్రకటించబడ్డారు? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, మీలో ప్రకటించబడిన దేవుని కుమారుడని యేసుక్రీస్తు. జాతమైన మీలో ప్రకటించిన దేవుని కుమారుడైనా యేసుక్రీస్తు అన్నారట. అంటే ఇలాగా మనకి యేసుక్రీస్తు దేవుని కుమారుడు పరిచయం చేయబడ్డాడు. ఆయన సోదత మనకు అలాగే పిలువబడ్డాడు. మనం బాప్తిసం పొందిన మనం దేవుని కుమారుని విశ్వసించాలి. మనం అలా విశ్వసించినప్పుడు మనకి ఏం అర్థం అవుతుంది? దేవుని కుమారుడు మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయమే కదా. బాప్తిస్ విషయంలో దేవుని కుమారుడు అంటే మనకు స్పష్టంగా అర్థం అవ్వాలి కదా. అర్థం అవ్వకుండా మనం ఎలా బాప్తిసం తీసుకుంటాం? కాబట్టి దేవుని కుమారుడు విషయం ప్రతి ఒక్క క్రైస్తవురాలు కూడా అందరూ గ్రహించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. రైట్ పిల్లలు, మనం ఆల్రెడీ ఇంతకుముందు నేను వీడియో భాగంలో చెప్పాను. దేవుని కుమారుడు పదం మనకు అర్థం అవ్వాలంటే దేవుని సంకల్పం తెలుసుకోవాలి. విషయం నేర్చుకున్నాం. దేవుని సంకల్పం మనం ఒక కొద్ది మాటలు దేవుని సంకల్పం కొన్ని మాటలు చెప్తాం, ఆలోచిద్దాం. దేవుని సంకల్పం అనేది ఇంతకుముందు చెప్పాను, మరోసారి జ్ఞాపకం చేస్తాను.
పరలోకంలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు అంటే, తండ్రి అయిన దేవుడు పరలోకంలో అనాదిలో అంటే నిత్యత్వంలో అసలు భూమి సూర్యుడు మొత్తం సర్వ సృష్టి పుట్టించే ముందు దేవుడు, తండ్రి అయిన దేవుడు తను మనసులో సంకల్పించుకున్నాడు. ఏం సంకల్పించుకున్నాడు అంటే, నాకు కుమారులు కావాలి. ఎఫెసీ రాసిన పత్రిక మొదటి నుంచి 5 చదువుకుంటే అది సంకల్పం ఒక మాటలో ఏమని చెప్పబడిందంటే, యేసుక్రీస్తు ద్వారా మనం చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక మొదటి నుంచి 5 చదువుకుంటే అంటే 5 వరకు కలిసి ఉంటుంది. మన కింద 5 వచ్చిన కింద వచ్చిన ఏముంటుందంటే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, అది మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనం తన ఎదుట పరిశుద్ధులైన నిర్దోషులు ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ఆ ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. అది దేవుని సంకల్పం. ఎఫెసీ రాసిన పత్రిక మొదటి మొత్తం అంతా కూడా మనకి సంకల్పం గురించి మాట్లాడతాయి, అనేక మాటలు ఉంటాయి. అసలు సంకల్పం అంటే సంకల్పించింది తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు భూమి పుట్టక ముందు సంకల్పించుకున్నాడు. అందులో భాగంగా ఆయన కోరిక ఏంటంటే, సంకల్పం అంటే ప్రణాళిక, దేవుడు మనస్సు, ఆయన చిత్తం. ఏంటి ఆ దేవుడి చిత్తం, దేవుడి కోరిక అంటే, నాకు కుమారులు కావాలి, పరలోకంలో మొత్తం కుమారులతో నింపబడాలి. ఇటువంటి కుమారులు ఎవరితో ఉండాలంటే యేసుక్రీస్తు వారిలా ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా కుమారులు రావాలని దేవుడు సంకల్పించుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని మరొక మాటలు మనం ఎలా చెప్పచ్చు అంటే, దత్తత స్వీకారం పదం వాడచ్చండి. ఆ పదం కూడా గ్రంథాల్లో ఉంది, మిగతా వచనాలు, అది కూడా ఆలోచిద్దాం. అంటే భూమి మీద దేవుడు మనిషిని పుట్టించాడు, మనిషి సృష్టించాడు. అయితే ఆ మనిషి దత్తత స్వీకారం ద్వారా కుమారులుగా స్వీకరించబడాలి అనేది దేవుడి కోరిక, దేవుడి సంకల్పం. ఆల్రెడీ మనం గత వారం ఆలోచించాం. ఆ సంకల్పం బట్టే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను పనిచేస్తున్నాం మనం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఈ సంకల్పాన్నే యేసుక్రీస్తు వారు బోధించారు. తన రాజ్య సువార్తలో అపోస్తులు కూడా బోధించారండి. ఒక మాట పౌలు ఏమంటారంటే, అపోస్తల కార్యములు 25:20 చదువుకుంటే, అపోస్తల కార్యములు 20:20 చదువుకుంటే ఒక మాట అంటారండి అపోస్తలుడైన పౌలు. ఏమంటే ఆలోచిద్దాం. అపోస్తల కార్యములు 20:27 చదువుకుంటే 20:27 దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేను ఏమీ దాచుకోలేదు అంటారండి. ఈ మాట ఎవరన్నారు? పౌలు అంటారండి. ఏమన్నారు అక్కడ? దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా. అంటే ఒక క్రైస్తవుడు, ఒక సువార్థికుడు, ఒక బోధకుడు ఏం చేయాలండి? ఒక సువార్థికుడైనా బోధించబడినా దేవుని సంకల్పం అంతా చెప్పాలండి ప్రతి ఒక్కరికి. అది సువార్తల భాగం. దేవుని సంకల్పం అంతా చెప్పాలి, దేవుని సంకల్పం తెలియజేయాలి. అది ఒక బాధ్యత. బోధించబడికి అది ఒక బాధ్యత. దేవుని సంకల్పం చెప్పకుండా ఏ వ్యక్తి కూడా క్రైస్తవులకు తీసుకురాకూడదని. క్రైస్తవులకు తీసుకురావడం మొదటి ఏంటంటే దేవుని సంకల్పం తెలియజెప్పడం, సువార్తను విని. అది సువార్తల భాగం. సంకల్పం అంటే సువార్తల భాగం. అందుకే ఏమంటాడు, దేవుడి సంకల్పం అంతా మీకు అంత తెలియజేసి నేను దాచుకోలేదు, మొత్తం నాకు తెలిసిన జ్ఞానం అంతా మీకు బోధించని అంటున్నాడు అక్కడ పౌలు. ఇప్పుడు ఈ సంకల్ప భాగం ఏంటంటే, మన పిల్లలు కావాలి. అంటే తండ్రికి మనం కుమారులుగా ఆయన మనం స్వీకరించబడాలి కుమారులుగా. అంతేకాకుండా రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం కుమారునితో ఆ సంకల్పం బట్టి ఇంకో మాట ఏంటంటే, మనం క్రీస్తు వంటి స్వరూప్యం కలిగి ఉండాలి. క్రీస్తు స్వరూప్యము మనం కలిగి ఉండాలండి. అంటే క్రీస్తు ఏ విధంగా గుణగానాలు కలిగి ఉన్నాడో అటువంటి స్వభావము, అటువంటి గుణగానాలను మనం పూర్తిగా కలిగి ఉండాలి. క్రీస్తు స్వరూపం ధరించుకొని క్రీస్తు స్వరూపులుగా మారిన తర్వాత అప్పుడు దేవుడు మనకి కుమారులుగా స్వీకరిస్తాడు. అది దేవుడు కోరుకునేది. ఈ మాట ఎక్కడ ఉందంటే, ఇంతకుముందు కూడా ఆలోచించు, మరొకసారి మనకి రెఫరెన్స్ గుర్తు చేస్తున్నాం. రోమిల్ రాసిన పత్రిక 8:29 చదువుకుంటే 8:29 చదువుకుందాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు ఒకనట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యం కలవారుటకు వారిని ముందుగా నిర్ణయించును. చూసారండి, దేవుడు 28 ఇదే మాట ఉంటుంది. దేవుడు ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి తెలుసుకుని ఎరుగుతాము. వాస్తవానికి ఈ మాట సంకల్పం మాట అది అనాదిలో దేవుడు సంకల్పం గురించి మాట గురించి వాడబడింది. అయితే ఎడుతు చదువుకుంటే దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాను అంటే దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు. మనందరూ కూడా మనం పుట్టించే మనం పుట్టక మునిపే దేవుడు మన నుంచి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి ఆలోచన? నేను పుట్టానంటే దేవుడు ముందు అనుకున్నాడంటే ఏమనుకున్నాడంటే, ఇప్పుడు నేను పుట్టినప్పుడు నన్ను నిర్మించినప్పుడు తల్లి గర్భంలో దేవుడు అనుకుని ఉంటాడంటే, ఈ వ్యక్తి కుమారునిగా నాకు కావాలి, నేను స్వీకరించాలి, ఈ కుమారునిగా నేను ఈ వ్యక్తిని తీసుకుంటాను
అంటే నా సంకల్పం ఈ వ్యక్తి ప్రవేశించాలని దేవుడు ముందే కోరుకున్నాడు. నొక్కన మాత్రం కాదు, భూమి పుట్టిన ప్రతి మానవుడు కూడా ఏ విధంగా పుట్టారంటే దేవుని సంకల్పాన్ని బట్టి పుట్టాడు. దేవుడి సంకల్పం తెలుసుకోవాలి, సంకల్పం ఎరగాలి, సంకల్పంకి రావాలి. అది దేవునికి చిత్తం. ఇక్కడ మన ఏముంది, ఇక్కడ దేవుడు ఎవరినైతే ముందు ఎరిగానో వారు తమ కుమారునితో, ఇక్కడ కుమారుడు ఎవరు, యేసుక్రీస్తు వారితో సారూప్యం గల వారుటకు వారిని ముందుగా నిర్ణయించను. అంటే క్రీస్తు అంటే సారూప్యం కలిగి ఉండాలి. క్రీస్తు సారూప్యం కలిగి ఉన్నప్పుడే సంకల్పం నెరవేర్చిన వారం అవుతాం. క్రీస్తు సారూప్యం అంటే క్రీస్తు గుణగణాలు కలిగి ఉండాలండి. గుణగణాలు, ఆయన ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా జీవించాడో, ఏ విధంగా భూమితో ఉన్నాడు, అదే అటువంటి స్వభావము, అటువంటి స్వరూపం అనేది మనం కలిగిన తర్వాత దేవుడు మనల్ని సంపూర్తిగా దేవుని కుమారులుగా మనం అంగీకరిస్తాడండి. గలతీ రాసిన పత్రిక ఈ స్వారూప్యం గురించి ఒక మాట ఏమంటారంటే, గలతీ రాసిన పత్రికలో పౌలు గారు కూడా ఒక మాట, అంటే గలతీ రాస్తూ ఒక మాట అంటారండి. ఇప్పుడు పౌలు గారు మనకు తెలుసు, ఆయన సంఘాలు స్థాపించాడు. ఆయన యొక్క మిషనరీ ప్రయాణంలో అనేక మాటలు ఆయన ప్రతి ఒక్కరికి సువార్త బోధించి, సువార్తల భాగంగా దేవుని రాజ్యం గురించి, దేవుని కుమారుని అంశం గురించి అలా ప్రతి ఒక్క సంఘాల గురించి ధ్యానిస్తూ చెప్తూ ఉన్న తర్వాత, సంఘాలు ఏర్పడిన తర్వాత గలతీ సంఘాలకి ఆయన లేఖ రాస్తూ వాళ్ళు అక్కడ తిట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు భిన్నమైన బోధలు వాళ్ళు తిప్పబడి ఉంటారు. ఆ సందర్భంలో వాళ్ళని కొంచెం గద్దిస్తూ, హెచ్చరిస్తూ గలతీ రాసినప్పుడు ఒక మాట అంటారండి. ఏంట మాట అంటే, గలతీ రాసిన పత్రిక 4:5 వచనం చదువుకుంటే ఆయన ఒక సందర్భం చెప్తారండి. అక్కడ కూడా గలతీ రాసిన 4:5 అక్కడ, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రంలో విమోచనగా ధర్మశాస్త్రం లోబడిన వాడయ్యాను. ఇక్కడ ఒక సందర్భంలో ఒక మాట ఏమంటారంటే, ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, అంటే యేసుక్రీస్తుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి, యేసుక్రీస్తు స్త్రీ యందు పుట్టి మనమంటే ఎవరు, క్రైస్తవులను అందరం కూడా. అంటే ఎప్పుడు క్రైస్తవులేము అంటే, క్రైస్తవులు అవడం అంటే వీళ్ళు జాగ్రత్త వినాలి. క్రైస్తవులు అంటే మరొక మాట మనం ఏం చెప్పచ్చు అంటే, క్రైస్తవులు అవడం అంటే దేవుని కుమారులు అవుట, దేవుని కుమారులు, లేకపోతే దేవుని పిల్లలు, లేకపోతే దేవుని పిల్లలు, దేవుని పిల్లలు. ఇక్కడ ఏమంటున్నారో మనందరం కూడా, మనం దత్తపుత్రులు కావాలని, దత్తపుత్రులు ఆ మాట ఎవరన్నా పౌలు గారు అంటున్నారు. దత్తపుత్రులు ఎప్పుడు అవుతాం మనం అంటే, దత్తపుత్రులు కావాలండి. దత్తపుత్రులు కావాలంటే దత్తత అంటే అర్థం ఏంటండి? దత్తం మన దత్తత ఎప్పుడు తీసుకుంటాం జనరల్గా సమాజంలో? ఒకరికి పిల్లలు లేనప్పుడు, అంటే నాది కాదు పిల్లల్ని, అంటే నాకు చెందని పిల్లల్ని నేను నా వారసత్వంలోకి తీసుకురావడం, అది దత్తత. అంతే కదండి. చాలా మంది పిల్లలు లేని వారు ఏం చేస్తారు, వేరే పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు. అంటే అర్థం ఏంటి? అడాప్ట్ చేసుకోవడం అంటే తనకు చెందలేదు, మొదటగా తనకి చెందిన వ్యక్తి కాదు. కాకపోతే ఆ దత్తత పదం ద్వారా వేరే వ్యక్తిని తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఒక తండ్రి, ఒక ఫ్యామిలీ ఒక చిన్న బిడ్డని అడాప్ట్ చేసుకున్నదంటే, ఇంకా ఈ బిడ్డ ఈ కుటుంబంలో సభ్యుడు అవుతాడు. ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో ఆ కుటుంబంలో సభ్యుడు అవుతాడు. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క హక్కును కూడా ఈ వ్యక్తి అనుభవిస్తారండి. అదేవిధంగా దేవుని కుటుంబంలో, ఇది దేవుని కుటుంబంలో మనందరం ప్రవేశిస్తాం ఎప్పుడు, దత్తత స్వీకారం ద్వారా. అది తండ్రి యొక్క కోరిక. ఆ దత్తత స్వీకారం అంటే అంటే దేవుని పిల్లలుగా ఉండే అధికారం. అర్థమైందండి. యోహాను సువార్త 1:12 చదువుకుంటే ఒక మాట ఉంటుందండి. యోహాను సువార్త 1:12 చదువుకుంటే ఇంకా మనం అనేక మాటలు నేర్చుకోవాలి మీకు, అందుకే ఇంకా త్వరగా చెప్పడం జరుగుతుంది. యోహాను సువార్త 1:12 చదువుకుంటే, తన్ను ఎందరు అంగీకరించిన వారందరికీ, అనగా తన నామం మీద విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. జాతమైన తన్ను ఎందరు అంగీకరించరో, అంటే యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో అందరూ కూడా అంగీకరించిన అర్థం అంటే, తన నామం విశ్వాసం ఉంచిన వారికి, యేసుక్రీస్తు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించను. అంటే గ్రంథం బట్టి అర్థమేంటి పిల్లరా, ఒక వ్యక్తి దేవుని పిల్లలు ఎప్పుడవుతాం, ఒక వ్యక్తి దేవుని కుమారులు ఎప్పుడవుతాం, ఒక వ్యక్తి దేవుని పిల్లలు అంటే దేవుని కుమారులు అంటే దేవుని కుటుంబంలో ఒక సభ్యుడు మనం ఎప్పుడవుతాం అంటే,
యేసుక్రీస్తు విశ్వాసం వచ్చినప్పుడు మన కుటుంబంలో సభ్యులు అవుతాం. దాన్నే మరొక మాట ఏమన్నంటే మనం దత్తపుత్రులు అవుతాం. అంతకుముందు మనం దేవుని చెందిన వారమో కాదండి. ఒక విధంగా మన దేవునిలో సృష్టించరు మనల్ని. దేవుడు మనకు సృష్టించిన విధానం బట్టి మన దేవుని సంతానం అవుతాం, దేవుని కుమారులు అవుతాం. కాకపోతే ఇక్కడ చెప్పిన దేవుని కుమారులు, దేవుని దత్తపుత్రత్వం అది వేరేది. అది సంకల్ప భాగం. మొదట అందరూ కూడా మనం భూమి పుట్టిన తర్వాత మన అందరూ కూడా తిరిగి కుమారులుగా రావాలి. మళ్ళీ తిరిగి మన తండ్రి దేవుడికి కుమారులుగా మనం ఇవ్వబడాలి. అంటే మళ్ళీ తిరిగి ఆయన వాళ్ళ దత్తత తీసుకుంటాడు. ఎప్పుడది ఆ దత్తత స్వీకారం అనేదే ఏ విధంగా బాప్తిసం ద్వారా యేసు విశ్వాసం ఉంచితే అప్పుడు యేసు వారేమో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ వ్యక్తికి దేవుని పిల్లలు అయ్యే అధికారం అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం బాప్తిసం ద్వారా ఏమవుతుంటాం, మనందరం కూడా ఏ దేవుని కుటుంబంలో సభ్యులు అవుతాం. ఇదంతా కూడా దేవుని సంకల్పంలో భాగం. దేవుని కుటుంబం సభ్యుడే అర్థం ఏంటంటే దేవుడు మనల్ని కుమార్తెగా స్వీకరిస్తాడు. అప్పుడు మన దేవుని కుమారులకు పిలబడతాం. అదే గలతీ రాసిన పత్రిక 4:18 చదువుకుంటే ఇప్పుడు మరొక మాటలో ఏం రాస్తారంటే ఇక్కడ పౌలు గారు 4:19 చదువుకుంటే అక్కడ నా పిల్లలారా క్రీస్తు స్వరూపం యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఇవి 4 మొత్తం ఏముంటుందంటే తిరిగి వీళ్ళందరూ కూడా మళ్ళీ మునుపటి మళ్ళీ ఆచారాలు పాటించడం, మునుపటి పండుగలు పాటించినప్పుడు వాళ్ళని హెచ్చరిస్తూ, వాళ్ళని గద్దిస్తూ పౌలు గారు ఏమంటారంటే మీరు మళ్ళీ భిన్నమైన బోధ తిరిగిపోయారు, మళ్ళీ మీరు చేయొద్దన్న మూలపాట తిరిగి వాటిని ఆచరిస్తున్నారు అని చెప్పిన సందర్భంలో పౌలు గారు బాధపడుతూ ఒక మాట ఏమంటారంటే అక్కడ 19 నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీద ఏర్పడే వరకు మీ విషయంలో మరలా ప్రసవం కలిసి ఉందని అంటారు. అంటే అర్థం ఏంటి? క్రీస్తు స్వరూపం ఎరబడాలని పౌలు గారు తన బోధ జరిగించాడు. అయితే ఆ బోధ గురించి ఆయన తన ఆ సంకల్ప భాగంగా ఆయన సంకల్ప బహుశా పౌలు గారు ఏం చెప్పి ఉంటారండి, మనందరం దేవుని కుమారులు అవ్వాలని చెప్పి ఉంటాడు. దేవుని సంకల్పం చెప్పి ఉంటాడు. మూడోది ఏంటంటే మనం క్రీస్తు స్వరూపం ధరించుకోవడం చెప్పి ఉంటారండి. కానీ ఇక్కడ గలతీలో సంఘం ఏమో క్రీస్తు స్వరూపం వాళ్ళకి ఇంకా ఏర్పడలేదు, ఆ స్వభావం ఇంకా రాలేదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ బెనిమిది మొదలు తిరిగిపోవడం వల్ల ఆ స్వభావం ఇంకా క్రీస్తు స్వరూపం దూరంగా ఉన్నారండి. ఇదే జాగ్రత్త వినాలి. ఎవరైతే దేవుని పిల్లలు అవుతారో బాప్తిసం ద్వారా అప్పుడు క్రీస్తు స్వరూపం మనం సంపాదించుకోవాలండి. క్రీస్తు స్వరూపం సంపాదించుకునే బాధ్యత మనదే. ఇది ఎంట్రన్స్ అండి. దేవుని కుటుంబం మన ఎంట్రన్స్ అవుతాం. తర్వాత క్రీస్తు స్వరూపులు వెళ్ళడం అనేది అది మన బాధ్యత, అది మన డ్యూటీ అండి, మన కర్తవ్యం. అయితే వాళ్ళకి ఇంకా స్వభావం ఏర్పడాలని గద్దేశం జరిగింది. అంటే ఈ పాదాలను మీరు జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే సంకల్పం మనకు అర్థమవుతుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 3:9 చదువుకుంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 3:9 చదువుకుందాం. అక్కడ యోహాను గారు ఏమన్నా ఆలోచిద్దాం. మొదటి యోహాను పత్రిక 3:9 చదువుకుంటే, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాళ్ళు ఆయన బీజం నిలిచిన కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపద పిల్లలు ఎవరో తేడపరచబడును. 10వ వచనంలో అంటే దేవుని మూలంగా పుట్టినవాడు అండి. దేవుని మూలంగా పుట్టినవాడు అన్నారండి. దేవుని మూలంగా పుట్టినవాడు అర్థం ఏంటండి? దేవుని మూలంగా పుట్టినవాడు అంటే ఇది సహజ జన్మ కాదండి. అంటే మామూలుగా మనందరం దేవుని బట్టి పుడతాం భూమి మీద. ఇక్కడ ఆ విధానంలో ఆ కోణం చెప్పిన మాట అయితే కాదు. దేవుని మూలం పుట్టడం అదొక జన్మని అర్థం చేసుకోవాలి. అంటే వేరేగా జన్మించడం. మీకు వేరేగా మాట వినగానే మీకు యోహాను సువార్తలో మనకి వచ్చిన అర్థం అవుతాను. అక్కడ నికోదేము యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుకుంటే మనకు తెలిసిన మాట ఇవన్నీ మనకు తెలిసిన మాట. మనకి కొత్త పదాలు కొత్త మాటలు కావండి. యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుకుంటే మనకు తెలిసి నికోదేముతో యేసుతో సంభాషిస్తున్నప్పుడు 5 వచనంలో ఏమంటారంటే, ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మిస్తే గానీ, నీటి మూలం అంటే అర్థం నీటి మూలం అంటే అది బాప్తిసం అండి. ఆత్మ మూలం అంటే పరిశుద్ధాత్మ ఆలోచనలు, లేదా ఆత్మ మూలం అంటే వాక్యం ప్రకారం అనుకోవచ్చండి. అంటే ఇక్కడ మనం ఆత్మ మూలంగా జన్మించాలని అన్నారండి. అంటే ఇక్కడ కూడా ఏమైనా దేవుని మూలం పుట్టినవాడు అన్నారండి. అంటే దేవుని పుట్టిన ప్రవేశించాలంటే ఆత్మ మూలంగా జన్మించాలి. అది సంకల్పంలో భాగం. అంటే బాప్తిస్మం మీరు జాతి గమనిస్తే అక్కడ
బాప్తిస్మ పదం ఉందండి. అంటే బాప్తిస్మ అంటే అర్థం ఏంటంటే దేవుని సంకల్పం అండి. దేవుని సంకల్పం భాగం ఒకటి ఏంటంటే బాప్తిస్మము. ఆ బాప్తిస్మము ఆహ్, అందరూ చేరాలండి. అంటే బాప్తిస్మం అందరూ తీసుకోవాలి. ప్రతి ఒక్క మానవుడు తీసుకోవాలి. ఎందుకంటే అది దేవుని సంకల్పం బట్టి మనందరం పుట్టాం కాబట్టి మనందరం కూడా ఆ బాప్తిస్మం తీసుకోవాలండి ప్రియులారా. ఆ బాప్తిస్మం అనేది దేని సూచక అంటే దేవుని కుటుంబంలో సభ్యుడవడానికి సూచిక. రెండోది బాప్తిస్మం అనేది దేని సూచక అంటే బాప్తిస్మం అనేది దత్తత స్వీకారంలో అదొక భాగం బాప్తిస్మం అనేది. ఆనాడు యోహాను కూడా బాప్తిస్మం యోహాను కూడా ఆయన వచ్చినప్పుడు ఆయన స్టార్టింగు మారు మనసు విషయం బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాక్యానుసార బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. ఆ బాప్తిస్మం అనే కాన్సెప్ట్ వేరే. ఇలా మొత్తం మీద మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే క్రైస్తవులు అంటే దేవుని కుమారులు అని పిలువబడటం. దేవుని కుమారులు అనే పదం క్రైస్తవులు వాడబడింది. అనేక వచనాలు ఉన్నాయండి. గలతీ రాసిన పత్రిక 3:26 చదువుకుంటే గలతీ 3:26 అక్కడ కూడా మాట ఉంటుంది. గలతీ పత్రిక 3:26 చదువుకుంటే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాస వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులే ఉన్నారని చెప్పడం జరుగుతుందండి. ఎప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల మేము దేవుని కుమారులే ఉన్నారు. ఎప్పుడు దేవుని కుమారులయ్యాం మనం? ముందు కాదండి. బాప్తిస్మం తర్వాత సంకల్పం బట్టి మనం కుమారులయ్యాం. దేవుని కుమారులయ్యాం అని పదం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8:14-16 చదువుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 8:14 వచనం చదువుకుంటే అక్కడ దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతారో వారంతా కూడా దేవుని కుమారులే ఉందరు. అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడడం అర్థం ఏంటండి? ఎవరైతే బాప్తిస్మం పొందుతారో అపొస్తలుల 2 ఉంటుందండి. ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుందని గ్రంథం చెప్తుందండి. కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుందో, ఎవరైతే తర్వాత పరిశుద్ధాత్మ నడిపించబడతారో అందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడతారని చెప్పడం జరుగుతుందండి. తర్వాత ఇప్పుడు 15 చదువుకుంటే యాలి అనగా మనం మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. దత్తపుత్రాత్మను పొందితిన పదం ఉందంట అక్కడ. అంటే అర్థం ఏంటి అక్కడ? ఇది పరిశుద్ధాత్మకు సంబంధించి మనం ఆత్మను పొందాం అన్నారు. ఎప్పుడు పొందాం అది? బాప్తిస్మంలో పొందాం. బాప్తిస్మంలో పరిశుద్ధాత్మ పొందినప్పుడు మనం అందరం కూడా దేవుని కుమారులుగా పిలువబడుతున్నాం. తర్వాత 16 చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. మనము దేవుని పిల్లలమని జాతమని మనము దేవుని పిల్లలమని అంటే దేవుని కుమారులమని ఆత్మ పరిశుద్ధాత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు? అది ఎప్పుడండి? అది బాప్తిస్మం ముందు స్థితి కాదు, బాప్తిస్మం తర్వాత స్థితి అని. బాప్తిస్మం తర్వాత స్థితి మనం దేవుని కుమారులుగా పిలబడతాం, దేవుని పిల్లలుగా పిలబడతాం, దేవుని కుటుంబంలో సభ్యులు అవుతాం, దేవుని రాజ్యంలో సభ్యులు అవుతాం, దేవుని సంఘంలో సభ్యులు అవుతాం, క్రీస్తు సంఘంలో సభ్యులు అవుతాం. తర్వాత 15 వచనంలో మనము పిల్లలమైతే వారసులం. జాగ్రత్త వినాలి. పిల్లలంటే అర్థం అండి. పిల్లలంటే దేవుని దృష్టిలో వారసులం. మనందరం కూడా వారసులు అయ్యామని. దేనికి వారసులం? దేవునికి సంబంధించిన ప్రతి దాంట్లో మనకు హక్కు ఉందండి. దేవుని స్వాస్థ్యంలో మన హక్కు ఉంది. దేవుడు మనకి ఇస్తాం ప్రతి దాంట్లో మనం వారసులు అయ్యామని. ఈ వారసులు ఎప్పుడు అయ్యామంటే బాప్తిస్మంలో క్రీస్తుని అంగీకరించి దేవుని సంకల్పానికి ఎవరైతే దేవుని కుటుంబంలో ప్రవేశిస్తారో అందరూ కూడా దేవుని వారసులు అయ్యామండి. ప్రియులు గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా అనేక వచనాలు, అనేక మాటలు మనం చదివాం, ఆలోచించాం. రోమీయులకు రాసిన పత్రిక 9:20 వచనం కూడా చదువుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 9:20 వచనం చదువుకుంటే అక్కడ మాట ఏముంటుందంటే మరియు జరుగుందేమనగా మీరు నా ప్రజల కారని ఏ చోటను వారితో చెప్పబడను ఆ చోటనే జీవము గల దేవుని కుమారులను వారికి పేరు పెట్టబడునని హోషేలు అని చెప్తున్నాడు. వాస్తవానికి హోషేలో ఉన్న వచనం తీసుకొని ఇక్కడ పౌలుగా కోట్ చేస్తూ అక్కడ ఆ మాట ఏమన్నారంటే మరి జరుగుందేమనగా మీరు నా ప్రజల కారని ఏ చోటను వారితో చెప్పను అంటే అప్పుడు ఆ చోటనే జీవం గల దేవుని కుమారులు వాటి పేరు పెట్టబడాను. అంటే ఇక్కడ ఒకప్పుడు అన్యజనులు ఇశ్రాయేలులో రావడానికి ప్రవేశం లేదండి. ఇశ్రాయేల్ ప్రజలు మాత్రమే దేవుని కుమారులు పిలబడేవారండి. ఆ కాలం అన్యజనులు దేవుని కుమారులు పిలబడలేదండి. దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ఎవరు ఏర్పరచుకున్నాడు? ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. అంటే పాత నిబంధన ప్రకారం. అయితే పౌలు గారు ఇప్పుడు ఆ వచనం కోట్ చేస్తూ అంటే ఇప్పుడు అన్యజనులు క్రైస్తవులు అంటే మొత్తం ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు చేరారు. అన్యజనులకి ఇశ్రాయేలుకి భేదం లేదు. యూదులు క్రీస్తు అంటే యూదు అని అందరూ ఒకటే క్రీస్తులు అని చెప్తూ అక్కడ ఈ వచనాన్ని కోట్ చేస్తూ అక్కడ ఏమన్నారంటే
జీవము గల దేవుని కుమారులు పేరు పెట్టబడడం వచ్చిన వాడారండి అక్కడ. అంటే దేవుని కుమారులు పేరు పెట్టబడతాం, అది భవిష్యత్తు జరిగిన మాట అనుకున్నా, అంటే అది మనకు ఉద్దేశించిందని ఒక విధంగా చెప్పడం జరుగుతుంది. దేవుని కుమారులు పేరు పెట్టబడతాం ఎప్పుడది యేసు అంగీకరించిన తర్వాత. పిల్లలు మీకు ఇవన్నీ చదువుతుంటే వచ్చిన మీకు ఏం అర్థమవుతుందండి? ఇవన్నీ చదువుతుంటే మనకి ఏమవుతుందంటే దేవుని సంకల్పం ఏంటంటే నిత్యత్వంలోనే ఆదిలేని నిత్యత్వంలోనే దేవుడు నాకు పిల్లలు కావాలి అని కోరుకున్నాడు. ఆ పిల్లలు నేను దత్తత స్వీకారం తీసుకుంటానని చెప్పడం జరిగింది. దత్తత స్వీకారం అంటే దేవుని దృష్టిలో అది తిరిగి మనం దేవునికి అడాప్ట్ అవుతాం. అది ఏ విధంగా అంటే బాప్తిసం ద్వారా. అలాగే అడాప్ట్ అయినప్పుడు మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనందరూ కూడా దేవుని కుమారులుగా పిలవబడతాం, దేవుని పిల్లలుగా పిలవబడతాం. అప్పుడు మనం దేవుని వారసులు అవుతాం. మనప్పుడు ప్రతి హక్కు కూడా మనకు వర్తిస్తుంది. అంటే దేవుని స్వాస్థ్యంలో మనకే హక్కు ఉంటుందని అది గ్రంథం బట్టి ఇవన్నీ ఆలోచించము. ఇది దేవుని సంకల్పం. రైట్. ఇప్పుడు మనం కుమారుడు అనే పదం నుంచి మనం ఇప్పుడు కొద్ది మనం ఆలోచిస్తే మీకు ఆల్రెడీ ఈ సంకల్పం మీ పూర్తిగా మైండ్లో పెట్టుకోండి. సంకల్పం పెట్టి ఆలోచిద్దాం. సంకల్పం మీరు మైండ్లో పూర్తి పెట్టుకున్న మనం ఏదో వచ్చినా మనం ఆలోచిద్దాం. పిల్లలు మనం కుమారుడు అనే పదం మనం ఆల్రెడీ గత వారం మనం ఆలోచించాం. అంటే లాస్ట్ వీడియోలో ఎవరైతే వీడియో చూస్తుంటే మీకు కొంచెం ఒక జ్ఞాపకం చేసుకోండి. అక్కడ యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనుష్య కుమారుడుగా పిలబడ్డాడు, అబ్రాహాము కుమారుడు గ్రంథం బట్టి పిలబడ్డాడు, దావీదు కుమారుడుగా పిలబడ్డాడు, పెళ్లి కుమారుడుగా పిలబడ్డాడు, లేదా మరియ కుమారుడుగా యోసేపు కుమారుడుగా ఎంచబడ్డాడు, మరియు దేవుని కుమారుడుగా పిలబడ్డాడు. అవన్నీ మీకు కొన్ని వచనాల్లో అంటే ప్రతి ఒక్క అర్థం ఏంటంటే మీకు ఆలోచించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం అతి ప్రాముఖ్యమైన అంశంలోకి వెళ్దాం. దేవుని కుమారుడు పిలబడ్డంలో ఆంతర్యం ఏంటి? దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి మనం ఆలోచిద్దాం. కుమారుడు అంటే దేవుని కుమారుడు. కుమారుడు అంటే ముందు కుమారుడు అంటే అర్థం ఏంటో మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం. సాధారణంగా కుమారుడు అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఎవరైతే ఒక బిడ్డని జన్మనిస్తాడో ఆ వ్యక్తి కుమారుడికి పిలవబడతాడు. అది మన సాధారణంగా లోకంలో మనకున్న ఆలోచన, అంతే కదండి. ఎవరైనా మనం ఒక బిడ్డని కంటే ఇదిగోండి ఆ వ్యక్తి బిడ్డని కన్నాడు కాబట్టి కుమారుడు అని అంటాం. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, నేను మా అబ్బాయి నా కుమారుడు అంటాను. ఎందుకంటాను? నేను కన్నాను కాబట్టి నేను కుమారుడు ఆ వ్యక్తిని అంటాను, నా బిడ్డని అంటాను. అయితే ఈ కుమారుడు అనే పదం మనం ఆలోచించినప్పుడు మనకున్న భౌతికమైన ఆలోచన పక్క తీసేసి గ్రంథం బట్టి ఆలోచిద్దాం. మనం ఏ విధంగా సరే పిల్లరా గ్రంథం బట్టి మాట్లాడదాం. గ్రంథంలో కుమారుడు అంటే ఏ అర్థం ఉందో మనం ఆలోచిద్దాం. అది ఆలోచించి మనం ముందు మనం మిగతా స్టెప్స్ మనం తీసుకుందాం. ఎందుకంటే కుమారుడు అన్న పదానికి చాలా అర్థాలు ఉన్నాయి గ్రంథంలో. మన సొంతంగా మన భౌతిక ఆలోచన పక్కన పెట్టాడు. అవన్నీ మొత్తం నిలిచేసి మన మైండ్ అంతా నిలిచేసి గ్రంథం బట్టి ఆలోచిద్దాం కుమారుడు అంటే అర్థం ఏంటో. మొదటగా మనం పిల్లల ఒకసారి యోహాను సువార్త 3:16 చదువుకుంటే, యోహాను సువార్త 3:16 చదువుకుంటే అక్కడ ఇది మనందరికి బాగా తెలిసిన వచనము, తెలిసిన మాట. అక్కడ ఏముంటుందంటే గ్రంథంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా, ఇక్కడ ఒక పదం వాడారండి. ఎవరు ఉద్దేశించి? క్రీస్తు ఉద్దేశించి. ఏంటి ఆ పదం అంటే అద్వితీయ కుమారునిగా అని పదం వాడారండి. అంటే దేవుడు క్రీస్తుని ఏ విధంగా అన్నారు? అద్వితీయ కుమారుడు అన్నారండి. అద్వితీయుడు అంటే అర్థం ఏంటంటే మరొకటి లేని, లేకపోతే ఏకైక, అంటే ద్వితీయము కానిది, అంటే ఒకే ఒక అని అర్థం చేసుకోవచ్చు. ఒకే ఒక కుమారుడు అన్నారండి. అంటే యేసుక్రీస్తు వారిని గ్రంథం ఏం చెప్తుందంటే దేవుడు ఏమని అంటే అద్వితీయ కుమారుడు పేర్కొనబడిందండి. వాస్తవానికి లేదా ఈ అద్వితీయ పదాన్ని అంటే ఒక్కడే అర్థం చేసుకోవచ్చు. కుమారుడు పదం అనుకుంటే ఇక్కడ అద్వితీయ పదానికి గ్రీక్ లో మోనోజీనస్ అనే పదం వాడారండి. మోనోజీనస్ అనే పదం వాడారు, అంటే మోనోజీన్స్ అని కూడా అనొచ్చు. అంటే దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి అని అంటే గ్రీకులో మనం థియాలజీలో మనం చదువుకుంటే అక్కడ చెప్పిన మాట ఏంటంటే మోనోజీనస్ పదానికి అర్థం ఏంటంటే పిల్లరా లక్షణము, లేకపోతే సంతానము, లేకపోతే రకము అని పదం ఉందండి. అంటే ఇంకా మనం డీప్గా చదువుకుంటే ఒక రకములో ఒకటి, ఒక స్వభావంలో ఒకటి,
జాగ్రత్త వినాలి. ఒక రకంలో ఒకటి, ఒక ఒక స్వభావంలో ఒకటి, తర్వాత దేవుని వలె దేవుని వలె దేవుని స్వభావాన్ని పంచుకున్నా. దేవుని వలె దేవుని స్వభావాన్ని పంచుకున్నా అని అర్థం వస్తుంది. మోనోజీన్స్. మోనో అంటే మనకు తెలుసు. మోనో అంటే వాస్తవం సింగిల్, అంటే ఒకే పదం అర్థం చేసుకోవచ్చు. మోనో అంటే. జీన్స్ అంటే లక్షణం, అంటే ఆ లక్షణంలో ఇదే ఉంది, మరి వేరొకరు లేరు. ఆ వర్గంలో ఒకే ఒక దేవుని వలె దేవుని స్వభావం పంచుకునే అర్థం వస్తుంది. దేవుని కుమారుడు అన్న పదానికి 2 అర్థాలు ఉన్నాయి. జాగ్రత్త వినాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్న పదానికి 2 అర్థాలు ఉన్నాయి. మీకు మొదటి అర్థం వివరిస్తాను. ఆ 2 అర్థాలు ప్రతి ఒక్కరు సంపూర్ణంగా గ్రహించాలి. 2 అర్థాలు మీరు మైండ్లో పెట్టుకోండి. 2 అర్థాలు ఉన్నాయి దేవుని కుమారుడు అంటే. గ్రంథం బట్టి చూసుకుంటే 2 అర్థాలు ఉన్నాయి. ఆ 2 అర్థాలు ఏంటో మొదటి అర్థం ఆలోచిస్తున్నాం. మరొక అర్థం అది ప్రభు చేత మీద ఈ వీడియోలు చూద్దాం, లేకపోతే మనం వచ్చే వీడియోలు మనం ఆలోచిద్దాం. ఈ 2 అర్థాలు మనం పూర్తిగా సంపూర్ణంగా గ్రహించాలి. ఇప్పుడు మొదటి యోహాను రాసిన పత్రిక 4:9 కూడా ఇదే మాట ఉంటుందండి. మొదటి యోహాను రాసిన పత్రిక 4:9 చదువుకుంటే అక్కడ కూడా మనము ఆయన ద్వారా జీవించినట్టు దేవుడు తన అద్వితీయ కుమారుడు అన్నారండి. అద్వితీయ కుమారుడు. ఆ కింద ఫుట్ నోట్ లో 2 అని రాస్తూ అద్వితీయ అంటే ఏంటి అర్థం ఏంటి? ఒక్కడే కుమారుడు అన్నారండి. తన అద్వితీయ కుమారు పదం వాడారండి. అక్కడ కూడా అద్వితీయ పదం ఉంటుంది. ఇలా అద్వితీయ పదము గ్రంథం అంటే న్యూ టెస్టిమెంట్ లో గ్రీకు మాట బట్టి ఆలోచిస్తూ ఒక 9 వచనాలు వాడారండి. అద్వితీయ అంటే ద్వితీయం లేనిది, మరొకరు లేనిది, ఒకే ఒకటి ఉంది ఆ పదం వాడారు. అది కేవలం యేసుక్రీస్తు వారికి వాడబడిన పదం. దాని పదం మనం ఆలోచించగలిగితే దేవుని వల్ల దేవుని స్వభావం పంచుకుని అర్థం వస్తుంది. ఇదే మాట నేను మీకు మరొక మాట చెప్తే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చదువుకుంటే, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ కూడా అబ్రహాము ఇస్సాకు సంబంధించి ఇస్సాకుని కూడా ఇదే పదం వాడడం జరిగిందండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17-19 చదువుకుందాం. అక్కడ 19 వచనము కిందకు వస్తే, తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతులను మరలా పొందెను. తన ఏక కుమారు పదం ఇస్సాకు గురించి వాడడం జరిగిందంట అబ్రాహాంకి. అసలు అబ్రాహాంకి ఇస్సాకు మాత్రం కాకుండా ఇష్మాయేల్ కుమారుడు ఉన్నాడు హాగర్ ద్వారా. ఇస్సాకు కాకుండా కెతురు ద్వారా మళ్ళీ అంటే మిగతా కుమారులు కూడా ఉన్నారండి అబ్రాహాంకి. కాకపోతే ఇక్కడ ఏక కుమారు పదం ఎవరికి వాడారండి? ఇస్సాకు బట్టి వాడారు. అక్కడ దేని బట్టి వాడారు? వాగ్దానం బట్టి వాడారు. వాగ్దాన కుమారుడు ఇస్సాకు కాబట్టి వాగ్దానం బట్టి ఏక కుమారు పదం అక్కడ ప్రయోగం చేయబడిందండి. ఇక్కడ ఏక పదమే ఇక్కడ మనం అద్వితీయ పదం చదువుకున్నాం మిగతా 2 వచనాలు. అంటే లక్షణాలు పంచుకున్న పదం మనం అర్థం చేసుకోండి. మీరు ఎలా చెప్పగలరు ఇది దీనికి అనే లక్షణాలు పంచుకున్న స్వభావం పంచుకునే పదం మీరు ఎలాగ ఊహించగలరు? మీరు నాకు ప్రశ్న అడగచ్చేమో. మీకు మరొక మాట కూడా చెప్తాను, ఆలోచించండి. యోహాను సువార్త 17వ అధ్యాయం చదువుకుంటే, యోహాను సువార్త మీకు అందుకే కుమారుడు పదం గ్రంథంలో ఎలా ప్రయోగించబడిందో మీకు ప్రతిదీ వివరిస్తాను మీకు. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుందండి. యోహాను సువార్త 17 చదువుకుంటే 17-12 వచనంలో అక్కడ యేసుక్రీస్తు తండ్రి దేవునికి తన చివరి ప్రార్థన జరిగిస్తున్నప్పుడు అక్కడ ఒక సందర్భంలో ఒక మాట అనడం జరిగింది ఇస్కరియోతు యోధా గురించి. ఏమన్నారో ఒకసారి ఆలోచిద్దాం. యోహాను సువార్త 17-12 అంటే మీకు ఏం అర్థవాలంటే, కుమారుడు అంటే కన్నాడు, కంటేనే కుమారుడు అవుతారు పదం మీరు అర్థం చేసుకోకూడదు, మీరు అర్థం అవ్వకూడదు. కుమారుడు అంటే సంపూర్ణంగా వేరే అర్థం ఉంది గ్రహించండి. యోహాను సువార్త 17-12 చదువుకుంటే, నేను వారి ఎదుట ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నా ముందు కాపాడుతుంది. ఇక్కడ నేనంటే యేసుక్రీస్తు వారు అంటే అపోస్తలులు అని అర్థం చేసుకోండి. తర్వాత నేను వారిని భర్తపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప. జాగ్రత్త వినాలి. ఇక్కడ ఒక పదం ఉందండి, నాశన పుత్రుడు. నాశన పుత్రుడు తప్ప వాళ్ళ మరి ఎవడో నశింపలేదు. ఎవరి నాశన పుత్రుడు? యేసు ప్రార్థనలో చెప్తున్న నాశన పుత్రుడు ఎవరు? ఈ మాట చెప్పబడింది ఇస్కరియోతు అని యోధా గురించి. యోధా గురించి చెప్పని మాట యేసుతో ఎవరు తప్ప చెప్పారో అతని గురించి యేసుతో ఏమన్నారంటే నాశన పుత్రుడు పదం వాడారండి. నాశన కుమారుడు అని పదం. అది నాశన పుత్రుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్న పిల్లరా
యోహాను సువార్త 6:71 చదువుకుంటే మీకు జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యోహాను సువార్త 6:71 చదువుకుంటే సీమోను ఇస్కరియోతు కుమారుడని యోధ పదం ఉందండి. సీమోను కుమారుడు యోధ అనే పదం ఇక్కడ వాడారండి. సీమోను ఇస్కరియోతు కుమారుడు యోధ అని వాడినప్పుడు అంటే 12 మందిలో ఒకటి ఉండి ఆయన చెప్పినప్పుడు ఇక్కడ నాశనపుత్రుడు అంటున్నారండి. అదేంటిది అలాగా? అక్కడేమో తన తండ్రి మెన్షన్ చేశాడు 6వ అధ్యాయంలో. ఇక్కడేమో నాశనపుత్రుడు అంటున్నాడు. ఆ నాశనపుత్రుడు అని అర్థం ఏంటండి? ఇప్పుడు జాగ్రత్త వినాలి. నాశనపుత్రుడు అంటే ఇది అక్షరార్థం కాదు. అక్షరార్థమైన ఆయన అర్థం చేసుకోకూడదు కాబట్టి కాదు. ఇది దేనికంటే ఇది యోధా జీవితానికి నిదర్శనం అండి. యోధా జీవితానికి జాగ్రత్త వినాలి. యోధా జీవితానికి గుర్తింపండి. యోధా జీవితానికి గుర్తింపండి. నాశనపుత్రుడు నాశనంగా వెళ్ళిపోయేవాడు, నాశనం పోయేవాడు, నాశనాన్ని కోరుకున్న వ్యక్తి. అంటే అది తన జీవితంలో యోధా ఏం చేశాడు? తప్పు చేశాడు, యేసుక్రీస్తుని నమ్మి పాపం చేశాడు కాబట్టి ఆ వ్యక్తి నాశనం వెళ్ళిపోతాడు. స్వనాశనం తను కోరుకున్నాడు. నాశనం వెళ్ళిపోయే విధానం బట్టి అది యోధా అంటే తన జీవితానికి గుర్తింపుకు వాడబడింది తప్ప ఇక్కడ సంబంధం చెప్పలేదు. నాశన కుమారుడు అంటే నాశనానికి పుట్టిన కుమారుడు అర్థం చేసుకోకూడదు. అక్షరార్థం కాదు అది. తన జీవిత విధానం బట్టి ఆ లక్షణాన్ని బట్టి యోధా జీవితానికి ఆయన నాశనం వెళ్ళిపోతున్నాడు ఆ విధంగా వాడబడింది. నాశనం పుత్రుడు అంటే నాశనం వెళ్ళిపోయే విధంగా, ఏ విధంగా అంటే పాపం చేసిన విధానం బట్టి. మీకు అర్థం పిల్లారా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాని స్వభావము తెలియజేయడానికి వాడబడింది. వాని స్వభావము ఇస్రాయేలు యోధా స్వభావం ఎలాంటిది? మంచి స్వభావం, చెడ్డ స్వభావం. వాడి స్వభావం తెలియజెప్పడానికి పదం వాడారు. వాని స్వభావం తెలియజేయడానికి అంటే వాడి స్వభావం నాశన స్వభావం, నాశనం వెళ్ళిపెట్టాడు. అది అంతే తప్ప ఇక్కడ కుమారుడు అనగానే మళ్ళీ వేరే అర్థం అంటే అందుకే అంటున్నా, గ్రంథం బట్టి మనం కుమారుడు పదం ఆలోచించాలంటున్నాను. ఇప్పుడే ఇంకా మనం చదువుకుంటే కొలస్సీ రాసిన పత్రిక 3:5 చదువుకుందాం. కొలస్సీ రాసిన పత్రిక మీకు కుమారుడు పదం ఎక్కడెక్కడ ఎలాగే ఉన్నా మీకు ప్రతిదీ వివరిస్తాను. కొలస్సీ పత్రిక 3:5 చదువుకుంటే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చిన పదం ఉందండి. అక్కడ అవిధేయుల మీదకి వచ్చును. వాస్తవానికి మనం మూల భాషలో మనం చూడగలిగితే ఇక్కడ కూడా ఫుట్ నోట్ లో 7 పదం రాశారు. ఆ 7 పదం కింద చూస్తే అక్కడ అవిధేయ కుమారుల పదం వాడారండి. 3వ వచనంలో కూడా అక్కడ అవిధేయ కుమారుల పదం వాడారండి. అవిధేయ కుమారులు అని పదం వాడారు. ఇదే మాట ఎఫెసీ రాసిన పత్రిక 6 ఎఫెసీ రాసిన పత్రిక 5:6 కూడా ఇదే మాట ఉంటుంది. ఎఫెసీ రాసిన పత్రిక 5:6 చదువుకుంటే అక్కడ కూడా వ్యర్థమే మాట్లాడాలని ఎవడో మేము మోసపరచనీయకూడదు, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయుల వారి మీదకి వచ్చిన పదం ఉందండి. అక్కడ కూడా ఫుట్ నోట్లో 7 అని రాసి కిందన అవిధేయ కుమారుల పదం ఉంటుంది. అంటే మూల భాషలో అవిధేయ కుమారుల పదం కూడా ఉందండి. అవిధేయ కుమారుని అర్థం ఏంటి? అవిధేయ కుమారులు అంటే కుమారుల యొక్క తల్లిదండ్రులు అవిధేత బట్టి పుట్టు కుమారులు అవిధేయ కుమారులకు పిలవబడతారంటే అలా కాదండి. అవిధేత కుమారులు ఎలా అర్థం చేసుకుంటాం అంటే పిల్లల వాళ్ళు స్వభావం బట్టి ఎవరైతే తమ జీవితంలో వాళ్ళకి స్వభావం బట్టి అవిధేయతగా జీవిస్తారో వాళ్ళు అవిధేయ కుమారులకు పిలవబడ్డారండి. అంతే తప్ప వాళ్ళ తల్లిదండ్రులు అవిధేత బట్టి పుట్టిన వారని అర్థం చేసుకోకూడదండి. మీ పాయింట్ అర్థం లేదా? వారి స్వభావం బట్టి వారు తమ జీవితంలో అవలంబించిన జీవిత విధానం బట్టి వాళ్ళ స్వభావం బట్టి వాళ్ళు జీవితంలో అవలంబించిన జీవిత విధానం బట్టి వాళ్ళు అవిధేయ కుమారులుగా పిలవబడ్డారు. ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనించండి. మనం ఇంకా కొన్ని మాటలు ఆలోచిస్తే మొదటి దశలోని రాసిన పత్రిక 5:5 చదువుకుంటే మొదటి దశలోనికలు రాసిన పత్రిక 5:5 చదువుకుంటే మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులే ఉన్నారు పదం ఉందండి. ఫుట్ నోట్ లో మూల భాషలో ఏముంటుంది? 2వ వచనం చదువుకోండి. ఫుట్ నోట్ కూడా ఏమున్నారు? రెండు ఫుట్ నోట్ లో వెలుగు కుమారులు పగల కుమారులు అన్నారండి. ఇక్కడ కూడా వెలుగు కుమారుల పదం వాడారు. వెలుగు కుమారులు అని పదం వాడారు. వెలుగు కుమారులు
వెలుగు కుమారులు. యోహాను సువార్త 12:30 కూడా ఇక్కడ కూడా ఒక మాట ఉంటుంది పదప్రయోగం ఇదే విధంగా. యోహాను సువార్త 12:36 చదువుకుంటే అక్కడ యోహాను సువార్త 12:36లో మీరు వెలుగు సంబంధులు అవునట్లు మీరు వెలుగుండగానే వెలుగు విశ్వాసంతో వార్త చెప్పండి. మీరు వెలుగు సంబంధం అన్నారని. వెలుగు సంబంధం అర్థం ఏంటి? 36లో వెలుగు సంబంధం అన్నట్లు పదం ఫుట్టుంటే ఉంది. వెలుగు కుమారు పదం వాడారు. అంటే వెలుగు కుమారు అంటే అర్థం ఏంటండి? వెలుగు అంటే ఇదేనా? వెలుగు అంటే లైట్, కాంతి. కాంతి అంటే అదే మనిషి, అదేమన్నా మనిషి కాదు కదా. వెలుగు అంటే దేని సూచిక? అంటే ఇది అక్షరాన్ని తీసుకోకూడదండి. వెలుగు కుమారులు అంటే ఇప్పుడు ఆల్రెడీ కాంతి అనేది అది ఒక మనిషి కాదు. అది జీవం గల మనిషి కాదు. అది జస్ట్ ఒక నిర్జీవమైంది వెలుగు అంటే. అదొక పదార్థం తప్ప అది వ్యక్తిని పుట్టించే సామాన్యంగా ఇదేం కాదు. అంటే వెలుగు కుమారులు మనం ఎలాగ అర్థం తీసుకుంటాం అంటే అక్షరాన్ని అర్థం చేసుకోవద్దు. కానీ వెలుగు కుమారులు అంటే వెలుగు సంబంధం అంటే వెలుగు అంటే దేవుని సూచిక. అంటే దేవుని పిల్లలు స్వభావం అంటే దేవుని కుమారులు మీరు అవ్వాలి. అంటే దేవుని కుమారులు ఇక్కడ ఏమన్నా విశ్వసిస్తారు? మీరు వెలుగు సంబంధాలు ఉన్నట్లు. వెలుగు అంటే దేవుడు అయితే దేవుడు వెలుగే ఉన్న పదం ఉంది గ్రంథంలో. మీరు వెలుగు సంబంధం మన దేవుని వంటి లక్షణాలు ఇవ్వకుండా అక్కడ లక్షణాల గురించి చెప్తున్న మాట. పాయింట్ జాగ్రత్త వినండి. అక్కడ అంతా కూడా ఇవన్నీ కూడా లక్షణాలు, స్వభావం చెప్తే మాట్లాడండి. స్వభావము, లక్షణము అంటే దేవుని లక్షణాలు కలిగి ఉన్న పని వెలుగు సంబంధం పదం వాడారండి. దేవుని లక్షణాలు కలిగి ఉన్న వారిని, దేవుని లక్షణాలు కలిగి ఉన్న వారిని వెలుగు సంబంధం వెలుగు కుమార్ అన్నారు తప్ప వెలుగేదో కుమార్ పుట్టించి అన్న రకంగా అర్థం చేసుకోకూడదండి. అది మనం చదివే విధానం కాదు. నెక్స్ట్ లోకోత్సవ వార్త 9:54 చదువుకుంటే లోకోత్సవ వార్త 9:54లో లోకోత్సవ వార్త ఇక్కడ ఒక పదము జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను గురించి 2 మాటలు రాయబడ్డాయి. వాళ్ళిద్దరి గురించి ఒక 2 మాటలు ఏమి రాయబడిందంటే ముందు మనం మార్కు సువార్తకి వెళ్దాం ఒకసారి. మార్కు సువార్త 3:17 కలిపి అక్కడ మార్కు సువార్త 3:17లో మార్కు సువార్త 3:17 చదువుకుంటే జెబెదయి కుమారుడు యాకోబు అతని సహోదరుడు యోహాను ఇద్దరికి ఆయన బోయనెర్గేసు అని పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఉరిమిడి వారు అని పదం ఉందండి. ఉరిమిడి వారు అనే పదం ఉందండి. ఉరిమిడి వారు అంటే మనకి ఇంగ్లీష్లో అంటే గ్రీక్ మనం చదువుకుంటే సన్స్ ఆఫ్ థండర్ అనే పదం ఉంటుందండి. అంటే ఉరిమిన కుమారుల పదం ఉంటుంది. ఉరిమిన కుమారుల పదం వాడబడుతుంది. ఎవరికి? యాకోబు, యోహాను ఉద్దేశించి. ఉరిమిడి కుమారు అంటే అర్థం ఏంటండి? ఇదేంటి ఉరిమిడి కుమారు అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ జెబెదయి కుమారులు పదం వాడారు. వాళ్ళ తల్లి జెబెదయి అని పదం వాడబడింది. మళ్ళీ ఉరిమిడి కుమారు అంటే అర్థం ఏంటండి? వాస్తవానికి ఇక్కడ చెప్తున్నమాట వాళ్ళ స్వభావం కూడా చెప్తున్నమాట. వాళ్ళ స్వభావం బట్టి అలాంటి పదప్రయోగం చెప్పబడింది, వాడబడింది ఉరిమిడు. అంటే ఉరిమిడి పదం మీకు ఇంకా స్పష్టంగా అర్థం అవ్వాలంటే ఉరిమంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఇంకా ఆవేశం ఎక్కువ, కొంచెం కోపాగ్ని ఎక్కువ, కోపం ఎక్కువ అనే వాళ్ళ లక్షణం బట్టి వాళ్ళు ఉరిమిడి కుమారులుగా దేవుడు ప్రభు పేరు పెట్టడం జరిగిందండి. అక్కడ ఇప్పుడు మార్కు సువార్తలో ఎందుకు పదప్రయోగం వాడబడిందంటే జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లోకాసు సువార్త 9:54లో ఏముంటుందంటే వాళ్ళు యేసుక్రీస్తు వారి శిష్యులు సహా ఒక స్థలానికి వెళ్తున్నప్పుడు యోహాను సువార్త 9:54 చదువుకుంటే అక్కడ ఏముంటుందంటే శిష్యులైన యాకోబు, యోహాను అది చూచి ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీడిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుటకు నీకు ఇష్టమని అడుగుగా అప్పుడు యేసు ప్రభు వాదట తిరిగి వారిని గద్దించిన పదం ఉంటుందండి. వాస్తవానికి యేసుక్రీస్తు వారు సమరయ గ్రామం మీద వెళ్తున్నప్పుడు ఆ గ్రామంలో సభ్యులేమో మీరు ఇటు రావద్దని వాళ్ళు చెప్పడం జరిగిందండి. అంటే యేసులోకి వెళ్తున్న సందర్భంలో సమరయ ఊరు దాటవలసి వచ్చినప్పుడు ఈ మార్గం కూడా మీరు ప్రయాణించద్దని అక్కడ సమరయులు అడ్డగించారు యేసుక్రీస్తు వారిని వాళ్ళ శిష్యులను. అప్పుడు యాకోబు, యోహాను వీళ్ళిద్దరూ కొంచెం సీరియస్ అయ్యి ప్రభు మనం ఇక్కడ ఏమన్నారు ఏకంగా మనం ఆకాశం నుండి అగ్ని దిగుచి మీరు నాశనం చేయడం మనం అలా ఆ విధంగా చేద్దామని ఒక కఠినమైన మాట అనడం జరుగుతుందండి. అంటే కొంచెం ఆవేశం ఎక్కువ అలాగా ఆవేశం మమ్మల్ని వద్దంటారా ఏకంగా ఆకాశం అగ్ని తెప్పించి నాశనం ఇచ్చేద్ద విధంగా ఒక ఆవేశంలో చెప్పనమాట. అంటే ఉరిమిడి కుమారుని అర్థం పిల్లారు అక్కడ ఆ స్వభావం బట్టి మీకు పాయింట్ అర్థమవుతుందా? అంటే వెంటనే నాశనం కోరుకున్నారంటే ఆ వ్యక్తి అంటే స్వభావం కొంచెం ఆవేశం ఎక్కువ. ఆ స్వభావం అంటే ఉరుము అంటే లక్షణాలు కలిగి ఉండడం. ఉరుముడు కుమారుడు ఉరుము పుట్టిన వ్యక్తి కుమారుడు అని అర్థం కాదండి. ఉరుము అంటే మరి ఇంకేం కాదండి. మనం పిడుగులు ఉరుము అంటే చూసారండి మనం
ఉరుములు మెరుపులు అంటాం కదండి. ఉరుముడు కుమార్ అంటే ఉరుము పుట్టిన కుమారులు అర్థం చేసుకోకూడదని. లక్షణాలు కలిగి ఉండడం. ఉరుము ఎలాగ వస్తుందండి సడన్ గా, తీవ్రంగా, ఆవేశంగా ఒక పెద్ద పెద్ద మెరుపు కనబడింది అంటాం ఆకాశంలో. అలా అంటే లక్షణాలు బట్టి పదం వాడబడింది. ఆ పదం అర్థం చేసుకో. మత్తయి సువార్త 23:15 చదువుకుంటే, మత్తయి సువార్త 23:15 అక్కడ ఒక పదం ఉంటుంది. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతలో కలుపుకుంటారు. మీరు సముద్రంలో భూమిని చుట్టుముచ్చెదరు. అతను కలిసినప్పుడు అతనికంటే రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు. నరక పాత్రుడు. మత్తయి సువార్త 23:15 చదువుకుంటే అక్కడ పదం ఏం వాడారంటే నరక పాత్రుడు అని రాసి ఫుట్ నోట్ లో ఏముంటదంటే నరక కుమారుడు పదం ఉందని. నరక కుమారుడు, నరక కుమారుడు, నరక కుమారుడు. అదేంటిది నరక కుమారుడు ఏంటి, నరక పాత్రుడు ఏంటి, మీ డౌట్ రావచ్చు. చూడండి, అంటే ఇక్కడ వాస్తవ సందర్భం బట్టి మనం ఆలోచిస్తే యేసుసారు ఏమంటారంటే, శాస్త్రులు పరిశీలిత ఏమంటారంటే, మీరు మీ యోధ మతాలు కలుపుని ప్రయత్నిస్తున్నారు. దాని గురించి మీరు అంటే సముద్ర భూమి చుట్టూ వస్తారంటే మీరు బాగా ప్రయాసపడుతున్నారు అంటే సామెత రూపంలో చెప్పిన మాట. మీరు ఎవరైతే అలా చేస్తున్నారో వారిని మీరు నరకంలో పడేస్తున్నారు. మీరు నరక పాత్ర చేయడం అంటే నరకానికి వెళ్ళిపోయే విధంగా మీరు అతనికి ప్రోత్సహిస్తున్నారని చెప్పడం జరుగుతుంది. అంటే నరక కుమారుడు నరకం ఒక ఏదో ఇప్పుడు నరకం బిడ్డను పుట్టించింది ఆ విధంగా అర్థం చేసుకోకూడదని. నరకానికి వెళ్ళిపోయే విధంగా మీరు అటువంటి లక్షణాలతో మీరు కలిగిస్తున్నారు పదం అర్థం చేసుకోవాలి. మీకు అర్థమవుతున్న పదప్రయోగాలని నేను అపోస్తల కార్యములు 4:30 చదువుకుంటే అక్కడ బర్నబా అనే వ్యక్తిని అపోస్తల కార్యములు 4:30 చదువుకుంటే అక్కడ హెచ్చరిక పుత్రుడు పదం ఉందని. హెచ్చరిక పుత్రుడు. అపోస్తల కార్యం 4:30 చదువుదాం. కుప్రలో పుట్టిన ఏడు యోసేపు అని ఒకటి ఉండేను. ఇతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టేయండి. హెచ్చరిక పుత్రుడు అని పదం ఉందండి. ఇక్కడ రాస్తాం హెచ్చరిక పుత్రుడు. ఎవరు పేరు పెట్టగా అపోస్తలు బర్నబా వ్యక్తికి ఈ పదం పెట్టారండి. హెచ్చరిక పుత్రుడు అంటే అర్థం ఏంటి, కింద ఫుట్ నోట్ లో ఆదరణ పుత్రుడు పదం కూడా ఉంటున్నాను. అంటే హెచ్చరిక పుత్రుడు అంటే బహుశా సంఘానికి మంచి హెచ్చరికలు జరిగిస్తాడు, హెచ్చరికలు చేస్తాడు, సంఘాన్ని మంచి ఆదరణ కలిగిస్తాడు. ఆ విధానం బట్టి హెచ్చరిక పుత్రుడు పేరు పెట్టారు తప్ప అటు ఆ వ్యక్తి అంటే అది అక్షరార్థం తీసుకోకూడదు, అలంకారంగా మనం తీసుకోవాలి, అలంకారం తీసుకోవాలి. నెక్స్ట్ అంటే మీకు అర్థమవుతుంది పిల్లలు, ఇవన్నీ కూడా గ్రంథం బట్టి ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుందా. మనం ఇంకా చదువుకుంటే అపోస్తల కార్యంలో 13:10 చదువుకుంటే, అపోస్తల కార్యంలో 13:10 చదువుకుంటే అక్కడ పౌలు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అండి అక్కడ ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి గాడివాడు అండి. ఆ వ్యక్తి బరయేసు ఆ పేరండి, గాడివాడు. మన పేరు కూడా యేసుక్రీస్తు పేరు పెట్టుకుని బరయేసు ఆ వ్యక్తి పేరు అయితే, ఆ వ్యక్తి అంటే గాడివాడు అండి, అబద్ధ ప్రవక్త. 10 ఏముంటదంటే అంటే ఈ పౌలు వాక్యం అడ్డగిస్తున్నాడు, అడ్డం వస్తున్నాడు. ఆ పౌలు సీరియస్ ఆయనతో ఏముంటారంటే 10 సమస్త కపటంతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండిన వాడ అపవాది కుమారుడా అని పదం వాడారు. అపవాది కుమారుడు అనే పదము ఈ పౌలేమో ఎవరికి వాడారు, ఇక్కడ బరయేసు అనే వ్యక్తి అయిన ఒక గాడివాడు అబద్ధ ప్రవక్తకి అబద్ధ కుమారుడు అనే పదం వాడాడు. అపవాద కుమారుడు అంటే అర్థం ఏంటి, సాతానే స్వయంగా ఇది కన్నాడని అర్థం చేసుకోవటం. ఇక్కడ సాతానే పుట్టించాడు, సాతాను ఆడెవడో మళ్ళీ స్త్రీ వాళ్ళ కన్నాడని అర్థం చేసుకుంటాం అంటే అలా అర్థం చేసుకోకూడదు. అపవాద కుమారుడు అంటే అపవాద లక్షణాలు కలిగిన వాడ. సాతాను ఉన్న లక్షణాలు, సాతా లక్షణం ఏంటండి, దేవుని వాక్యం చెప్పనివ్వదు. సాతా లక్షణం దేవుని దూరం చేస్తుంది. అటు లక్షణాలతో వీడు ఉన్నవాడు కాబట్టి అపవాద కుమారుడు అనే పదప్రయోగం చెప్పడం జరిగింది. మొదటి యోహాను రాసిన పత్రిక 3:1 కూడా మనం ఎందాక ఆలోచించాం. అక్కడ కూడా మొదటి యోహాను పత్రిక 3 చదువుకుంటే అక్కడ కూడా ఏముంటది, 3:10 చదువుకుంటే అపవాది పిల్లెవరో దేవుని పిల్లెవరో తేనపడడం వచనం ఉందండి. అక్కడ 3:10 చదువుకుంటే దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లెవరో తేనపడబడును. దేవుని పిల్లలు అపవాది పిల్లలు అంటే అపవాది పిల్లలకు మళ్ళీ ఇక్కడ ఏదో అపవాది అందరిని వారు వేరేగా సృష్టిస్తున్నాడు, మళ్ళీ ఆడో క్రియేషన్ జరిగిస్తున్నాడు ఆ పదం అర్థం చేసుకోకూడదు. అపవాది పిల్లలు అంటే అపవాదిని సాతాన్ని అనుసరించి విధానం బట్టి వాడిని అపవాది పిల్లలు పిలబడుతున్నాం.
యోహాను సువార్త 8:40 చదువుకుంటే, మీరు మీ తండ్రి యొక్క అపాది సంబంధులు, మీరు మీ తండ్రి ఆ దురాశలు నెరవేరబోచున్నారని యేసుక్రీస్తు వారు యూదులను ఉద్దేశించి చెప్పడం జరుగుతుందండి. మత నాయకులను ఉద్దేశించి. అంటే మీ తండ్రి సాతాను అన్నప్పుడు అది అక్షరార్థమైన సాతాను కాదండి. అది అక్షరార్థం కాదు. అక్షరార్థంగా మనం భావించకూడదు. మీ తండ్రి అంటే అర్థం ఏంటంటే, మీ తండ్రి ఎలాగ అర్థం చేసుకోవాలంటే, మనం ఎవరైతే సాతాను యొక్క లక్షణాలతో బ్రతుకుతూ సాతాను క్రియలు చేస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళు సాతాను కుమారుడుగా పిలవబడుతున్నారు. రైట్. మత్తయి సువార్త 8:12 చదువుకుంటే, మత్తయి సువార్త 8:12 అక్కడ ఒక వచనంలో మత్తయి సువార్త 8:12లో ఏముంటదంటే, రాజ్య సంబంధులు వెలుపడి చీకట్లోకి త్రోయబడే పదం ఉందండి. రాజ్య సంబంధులు. ఆ రాజ్య సంబంధులు ఫుట్ నోట్ లో మూల భాష ఏముంటదంటే రాజకుమారులు పదం ఉందండి. రాజకుమారులు. మళ్ళీ రాజకుమారులు ఏంటి? రాజకుమారులు అంటే మీకు ఇదే మాటని మత్తయి సువార్త 13:38 కూడా 13:38 ఇదే మాట ప్రయోగించబడింది. మత్తయి సువార్త 13:38లో పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. మనం ఈ వచనం తీసుకుందాం. దీనికన్నా మత్తయి సువార్త 13:38 చదువు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. మత్తయి సువార్త 13:38లో ఇక్కడ కూడా ఒక ఉపమానం చెప్తూ యేసుక్రీస్తు ఆ ఉపమానంలో ఏమంటుందంటే, పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు. అంటే ఒక వ్యక్తి నాటివాడు పొలం విత్తనాలు జల్లుతున్నాడు. దాంట్లో గోధుమలు పెరుగుతున్నాయి, గురుగులు పెరుగుతున్నాయి. ఆ ఉపమానం చెప్పినప్పుడు అక్కడ మంచి విత్తనములు రాజ్య సంబంధులు. ఆ కింద వచనంలో రాజ్య సంబంధులు రాజకుమారులు అన్నారు. తర్వాత గురుగులు దుష్టుని సంబంధులు. సంబంధుల ఫుట్ ఒకటని ఉంది పైన, ఒకటి కింద ఫుట్లో కుమారులు ఉంటారు. అంటే రాజ్య సంబంధులు రాజకుమారులు, దుష్టుని సంబంధులు దుష్టు కుమారులు. మీకు ఇక్కడ క్లియర్ గా అర్థం ఉంటుంది. ఎవరైతే దుష్టుని సంబంధాలు అవుతారో వాళ్ళంతా కూడా సాతాను కుమారులు అండి. దుష్టుని సంబంధాలు వాడికి చెందినవాడు. మన సాతానికి ఎలా చెందుతాం? సాతాను మనకెళ్ళి చెందినవాడు అవుతారంటే, మనం వారిని అనుసరించిన విధానం బట్టి, మనం వారి చేతుల పనులు బట్టి, వారి లక్షణాలు మన జీవితంలో చూపించిన దాన్ని బట్టి మనం సాతాను కుమారులు అవుతాం. ఇలా స్పష్టంగా ఉంది కదా. దుష్టుని సంబంధులు అంటే దుష్టుని కుమారుల పదం వాడారు. సంబంధులు అంటే కుమార పదం వాడారు. కుమారులు అంటే వాడు మనకు కన్నడ అర్థం కాదని, వాడి లక్షణాలు మన జీవితంలో చూపించిన విధానం బట్టి మనం దుష్టుని కుమారులుగా పిలబడతాం. రాజ్య సంబంధం అంటే దేవుని లక్షణాలు చూపించిన విధానం బట్టి దేవుని కుమారులుగా పిలబడితే, దుష్టుని సంబంధించిన విధానం బట్టి మనం దుష్టుని కుమారులు పిలబడతాం. రైట్. ఇది గ్రంథంలో కుమారుడు పదం ఎక్కడైతే వాడబడిందో అన్ని కూడా వివరించే ప్రయత్నం చేశానండి. దేవుని కుమారుడు అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. దేవుని కుమారుడు అనే 2 అర్థాలు, ఒకే అర్థం కాదు, 2 అర్థాలు ఉన్నాయి. ఇది గ్రంథం చెప్పిన సత్యం. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని కుమారుడు అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. 2 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం మనం ఆలోచిస్తున్నాం. యేసుక్రీస్తు అద్వితీయ కుమారుడుగా పిలవబడ్డాడు. రోమీయుల పత్రికలో అక్కడ 8వ అధ్యాయంలో 4వ వచనం ఏముంటుందంటే, రోమీయుల పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం ఏముంటుందంటే, దేవుడు తన సొంత కుమారుడు పంపి, సొంత కుమారుడు పదం వాడారంట. అక్కడ సొంత కుమారుడు పదం ఉంటుంది. యేసుక్రీస్తు ఉపయోగించబడింది. సొంత కుమారుడు పదం వాడారంట. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుని వలె దేవుని స్వభావాన్ని పంచుకున్న అన్న లెక్కగా అర్థం చేసుకోవాలి. మోనోజిస్ పదం వాడారు. దేవుని స్వభావాన్ని పంచుకున్నా. మీరు ఎలా చెప్పగలరంటే, ప్రతి ఒక్కరిలో మన కొన్ని ఇతర సందర్భాల్లో మనం చెప్పబడినప్పుడు, ఉదాహరణ నాశనం పుట్టుడు అంటే నాశనం పుట్టించిన అర్థం చేసుకోకూడదు. వాడికి జీవిత విధానం, వారి లక్షణాలు బట్టి నాశనం పుత్రుడు పిలవబడ్డాడు. అవిధేయ కుమారుడు అవిధేయ చేసిన విధానం బట్టి. అదేవిధంగా దేవుని కుమారుడు అంటే, దేవుని అద్వితీయ కుమారుడు అంటే దేవుని లక్షణాలు స్వభావాన్ని పంచుకున్న విధానం బట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా పిలవబడ్డాడు. వారి స్వభావం బట్టి, జీవితం బట్టి. మీకు అర్థమవుతుందా? వెలుగు కుమారులు అంటే దేవుని లక్షణం కలిగి ఉంటే వెలుగు కుమారులు పిలవబడ్డాం. ఉరుముడి కుమారులు అంటే ఆ స్వభావం బట్టి ఉరుముడి కుమారులు పిలవబడ్డాం. నరక కుమారుడు అంటే నరకం ఈ విధంగా బట్టి. అంటే మీకు ఇవన్నీ అర్థమవుతుంది. ఇవన్నీ కూడా చూసినారు. అయితే ఇప్పుడు మనం కొన్ని మాటలు మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు చాలా మంది దేవుని మనం ఒక కొద్ది మాట మనం ఆలోచించి మనం ఈ వీడియో ముగించేద్దాం. మనం మిగతా అర్థం ఏదైతే ఉందో మనం మరొక వీడియో చెప్పుకుందాం. ఎందుకంటే వీడియో మరి ఇంకా ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను మరొక వీడియోలో మిగతా భాగం వివరించే ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు చాలా మంది కుమారుడు అంటే ఆయన
సృజింపబడిన వాడని చాలా మంది అర్థం చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు సృజింపబడిన వ్యక్తి అంటే యేసుక్రీస్తు సృజింపబడిన వ్యక్తి అయితే కాదు. ఆయన పుట్టబడిన వ్యక్తి అయితే కాదండి. ఆయన దేవుడే ఉన్నాడు. ఆయన ఆది అంతం లేనివాడే ఉన్నాడు. గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 22:13 చదువుకుంటే, ప్రకటన గ్రంథము 22:13 చదువుకుంటే అక్కడ యేసుక్రీస్తు అంటారండి చివరి అధ్యాయంలో, ఇదిగో త్వరగా వచ్చున్నాను, నేనే ఆల్ఫయో ఒమేగాయు, మొదటివాడు కనపడను, ఆది అంతమే ఉన్నాను అన్నారండి. ఆది అంతం ఉన్నారని చెప్పడం జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు సృజించబడలేదు, ఆయన పుట్టించలేదు, ఆయన స్వయంగా ఉన్నవాడే ఉన్నాడు. తండ్రి ఏ విధంగా ఉన్నవాడే ఉన్నాడు, అదేవిధంగా యేసుక్రీస్తు ఉన్నవాడినే ఉన్నారండి. ఆది నుంచి కూడా ఆయన తండ్రి ఏ విధంగా పుట్టినవాడు కాదు. ఆయన కూడా సృజింపబడిన వ్యక్తి అయితే కాదు యేసుక్రీస్తు వారు. చాలా మంది ఏమనుకున్నారంటే కుమారుడు అంటే పుట్టాడు కాబట్టి కుమారుడు అనుకున్నాడు. కానీ కుమారుడు ఆ విధంగా వాడబడలేదు. గ్రంథం బట్టి కుమారుడు అంటే ఆయన యొక్క స్వభావం బట్టి, ఆయన లక్షణం పంచుకుని ఏకైక వ్యక్తిని బట్టి విధానం వాడబడింది తప్ప ఆయన పుట్టించడం విధానం బట్టి కుమారుడు పదం వాడబడలేదు. మనుషులు వాడబడ్డగా యేసుక్రీస్తు వాడబడలేదు. చాలా మంది ఏం చూపిస్తారు, సామెతల గ్రంథంలో 8:22 వచ్చిన పట్టుకొని, తెలుసు సామెతల గ్రంథము 8:22 చదువుకుంటే ఆ వచ్చిన పట్టుకొని అది జ్ఞానము చెప్పన్నమాట. ఆ వచ్చిన పట్టుకుని చాలా మంది ఏమని ఫిక్స్ చేశారంటే కొంతమంది ఇది యేసుక్రీస్తు వారి గురించి చెప్పన్న మాటగా అభివర్ణించారు. ఒకసారి చదువుకుందాం. సామెత 8:22 చదువుకుంటే అక్కడ ఏముంటది, అక్కడ పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యముల్లో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేసిన పదం ఉంటాను. ఈ పదం పట్టుకొని ఇక్కడ చెప్తున్న మాట జ్ఞానం గురించి. కాబట్టి జ్ఞానం ఎవరంటే మళ్ళీ దీన్ని తీసుకెళ్లి కొత్త నిబంధనలో మళ్ళీ మొదటి కొరింథీ చదువుకుంటే అక్కడ మొదటి 20 ఏముంటదంటే అక్కడ యేసుక్రీస్తు దేవుని జ్ఞానమే ఉన్నాడు ఆ పదం తీసుకొని ఈ పదానికి దానికి లింక్ చేసి, కాబట్టి ఈ పదం యేసు వారి గురించి వాడబడింది. కాబట్టి సృష్టి ఆరంభం మొదట యెహోవా ఫస్ట్ నన్ను కలుగు చేసినట్టు అర్థం ఏంటి, తండ్రి దేవుడు మొదట యేసుక్రీస్తు సృష్టించాడు అని పదం తీసుకొచ్చారండి కొంతమంది ఆబద్ధ బోధకులు. ఉదాహరణకి యెహోవా సాక్షులు అన్న ఆబద్ధ బోధ మనకు ఉంది, సమాజంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే యెహోవా కలుగు చేశాడు, యెహోవా పుట్టించాడు అనుకుంటారు. అది మాట అయితే గ్రంథపరంగా తప్పు. ఎందుకంటే వాస్తవానికి సామెతల గ్రంథంలో జ్ఞానం సామెతల గ్రంథం అనేది పద్యకావ్య గ్రంథం అండి. పద్యకావ్య గ్రంథం అంటే అది అలంకార భాష తప్ప అక్షరార్థం తీసుకోకూడదు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ జ్ఞానం అని దాన్ని జ్ఞానాన్ని తీసుకొని జ్ఞానాన్ని ఏం చేస్తారంటే దానికి ఒక అలంకార ఒక రూపం ఇచ్చి ఆ రూపం ద్వారా మనిషితో మాట్లాడదు తప్ప జ్ఞానం అనేది ఇది యేసుక్రీస్తు వారి గురించి కాదని అర్థం చేసుకోవాలి. మీకు ఇంకా స్పష్టంగా అర్థం అవ్వాలి. సామెతల గ్రంథంలో 8 చదువుకుంటే జ్ఞానం పోషించున్నది, వివేచన దాని స్వరం వినిపించుంది. మొదటి అధ్యాయంలో 8 మొదటి వచనంలో జ్ఞానం పోషించున్నది. మీరు వాస్తవానికి ఇవన్నీ మీరు ఇంగ్లీష్ బైబిల్ చదువుకుంటే కేజీ వెర్షన్ లో అక్కడ షీ అనే పదం వాడారండి. షీ అని ఉంటదండి అక్కడ. షీ అంటే అది స్త్రీలింగం సంబంధించిన మాట. యేసుక్రీస్తు పుల్లింగం, ఆయన స్త్రీలింగం కాదండి. కాబట్టి అది ఇక్కడ అంటే స్త్రీలింగం ఎప్పుడు వాడబడుతుంది అంటే ఇప్పుడు జ్ఞానం అంటే అది అంటే అది మూడో తరగతి చెందిన మాట. అంటే జ్ఞానం అంటే మనం 3 రకాలతో ఉంటుంది చూడండి. ప్రథమ పురుషుడు, ద్వితీయ పురుషుడు, తృతీయ పురుషుడు మనం అంటాం కదండి. అంటే అక్కడ షీ అనే పదం చాలాసార్లు ఉంటుందండి 8వ అధ్యాయంలో. మీరు ఇంగ్లీష్ చదువుకోండి, మూల భాషలో చదువుకోండి. అది స్త్రీలకు సంబంధించిన కాదు, పురుషులకు సంబంధించిన. కాబట్టి ఈ విధానం బట్టి అది యేసు వారి గురించి కాదని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా వచనాల్లో ఆయన ఆద్యంతం లేనివాడు మనం ఎలా అర్థం చేసుకుంటాను, ఆయన పుట్టిబడినడు కాదని అర్థం చేసుకోవాలండి. ఆయన సృజింపబడినడు కాదు, ఆయన సృష్టికర్త గ్రంథం చెప్తుందండి. యోహాను మొదటి 3 చదువుకుంటే ఆయన లేకుండా ఏది కళాకార గ్రంథం చెప్తుందండి. కొలస్సీ పత్రిక మొదటి 16 ఏమని చెప్తుందంటే సర్వమును ఆయన బట్టి సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారా సృజింపబడిన గ్రంథం స్పష్టంగా సెలవిస్తుందండి. అలాంటప్పుడు ఆయన ఎలా సృజింపబడతారండి? ఇది కొలస్సీ పత్రిక మొదటి చదువుకుందాం ఒకసారి. అక్కడ చదువుకుంటే గ్రంథ స్పష్టంగా సెలవిస్తుందండి. మొదటి అధ్యాయము 16 చదువుకుందాం. ఏలయనగా ఆకాశం ముందును భూమి ఎందును దృశ్యమైనవి గాను అదృశ్యమైనవి గాను అవి సింహాసనములను ప్రభుత్వములను ప్రధానులను అధికారులను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికీ ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తముకు ఆధారభూతుడు అన్నప్పుడు ఆయన ఎలా సృజింపబడి అవుతాడంటే అది కాదు. లోకోసు వార్త 24:44 చదువుకుంటే అక్కడ కూడా యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అన్న జరిగింది. లోకోసు వార్త 24:44 వచనంలో ఏమన్నారంటే అక్కడ యేసుక్రీస్తు ఒక మాట అంటూ ఒకసారి ఆలోచిద్దాం.
24-44 చదువుకుంటే, అంతటా ఆయన అంటే యేసుక్రీస్తు వారు, మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథంలోను, కీర్తనలో నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరునని నేను మీతో ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరునని వాళ్ళతో చెప్పును. వాస్తవానికి పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించిన ప్రస్తావన ఎక్కడెక్కడ రాయబడ్డాయి అంటే స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పారండి. మోషే ధర్మశాస్త్రం రాయబడింది. అంటే పంచకాండాలు. ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు రాయబడింది. ఉదాహరణకి మోషే అంటారు. నా వంటి ప్రవక్తను రాబోతున్నట్టు చెప్పడం జరిగింది. అది యేసు గురించి రాసిన ప్రవచనం. ఇంకేం వాడారు? ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నాయండి. అనేక మాటలు ఉన్నాయి. ప్రవక్తల గ్రంథాలు అంటే అది యెషయా, ఇర్మీయా, దానియేలు అంటే ప్రవక్తల గురించి గ్రంథాల్లో రాయబడిన మాట. చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిన మాటలు కూడా యేసు చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఆయన పుట్టు గురించి యెషయా గ్రంథంలో ఉంది. ఆయన రాజు అవుతాడని యెషయా గ్రంథంలో ఉంది, ఇర్మీయా గ్రంథంలో ఉంది. అలాగా ఆయన గురించి ప్రవచనాలు ప్రవక్తల గ్రంథాలన్నింటిలో ఉన్నాయి. వాస్తవానికి నెక్స్ట్ కీర్తనలు కూడా ఉందండి. కీర్తనలు 2 అధ్యాయం, 8 అధ్యాయం అలా కొన్ని కీర్తనల్లో యేసుక్రీస్తు వారి గురించిన మాటలు కూడా ఉన్నాయండి. కాకపోతే పచ్చిక గ్రంథాలు ఎక్కడ కూడా ఆయన గురించి రాయబడలేదు. స్వయంగా యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇచ్చారండి ఇక్కడ. ఇక్కడ కీర్తన వాడారు, ప్రవక్తల గ్రంథం వాడారు, ధర్మశాస్త్రం అన్నారు. ఇంక వాస్తవం పాత నిబంధన చదువుకుంటే ఇంకా 5 రకాలు విభజిస్తే పాత నిబంధనని, అది చరిత్ర గ్రంథం ఉంది. యెహోషువ, ఎస్తేరు చరిత్ర గ్రంథాలు. చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. పంచకాండాలు ఉన్నాయి. పద్యకావ్యాలు ఉన్నాయి. ఇక్కడ కీర్తన అన్న తప్ప ఇక్కడ మళ్ళీ ఇక్కడ వాస్తవానికి ఇక్కడ సామెతల పదం అక్కడ రాయబడలేదండి ఇక్కడ. అంటే ఈ 3 చోట్ల రాయబడ్డారు, ఇంకెక్కడ రాయబడలేదండి. అలాంటప్పుడు అది తీసుకొని వాళ్ళు సొంతంగా అవలంబించుకొని వాళ్ళకి సొంతంగా అర్థం చేసుకుని వాళ్ళ తప్పు పోతే చేయకూడదు. రైట్. కాబట్టి యేసుక్రీస్తు వారు సృజింపబడిన వాడు వ్యక్తి అయితే కాదు. ఆయన సర్వము సృజించబడని గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. అయితే యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు గ్రంథం అని చెప్పిన విధంగా మనం చదువుకుంటే ఆయన నిత్యత్వంలో ఏమి అన్నాడు మనం ఆలోచించాలి ఒకసారి. ఆయన నిత్యత్వంలో దేవుడే అన్నాడు. యేసుక్రీస్తు నిత్యత్వంలో ఉన్నప్పుడు ఆయన దేవుడే అన్నాడు. దేవుడితో సమానంగా ఉన్నాడు. దేవుని లక్షణాలు కలిగి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన భూమి మీద ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు కొన్ని మాటలు ఆలోచిస్తే యోహాను సువార్త 10:30 చదువుకుంటే, యోహాను సువార్త 10:30 ఏముంటుందంటే, యోహాను సువార్త 10:30 చదువుకుంటే అక్కడ ఏముంటుందని వచ్చినాము, నేనును తండ్రిను ఏకమే ఉన్నామని వాళ్ళతో చెప్పిన పదం ఉంటారండి. నేను తండ్రి ఏకమే ఉన్నాం, ఒకటే ఉన్నాం అన్నారండి యేసుక్రీస్తు. ఏకమే ఉన్నాం, నేను తండ్రి ఏకమే ఉన్నాం అంటే అర్థం ఏంటండి? ఏకమే ఉన్నామంటే ఇద్దరు ఒకే వ్యక్తిగా ఉన్నారని అర్థం చేసుకుంటామా? అలాగ అర్థం చేసుకోకూడదు. అలాగ అర్థం చేసుకుని చాలా మంది లోకల్లో ఉన్నారు. అది వాస్తవానికి అది తప్పుడు మాట, తప్పుడు బాధ. ఇద్దరు ఏకమంటే ఇద్దరు వేరే వ్యక్తులు, ఇద్దరు వేరే వ్యక్తులు. కానీ ఏకమంటే ఏ విధంగా పదప్రయోగం వాడబడిందంటే ఇద్దరు లక్షణాలు ఒకటే, ఇద్దరు స్వభావం ఒకటే, ఇద్దరు ఆలోచనలు ఒకటే, ఇద్దరు సంకల్పం ఒకటే తప్ప వ్యక్తులుగా ఇద్దరు ఒకరే చెప్పట్లేదండి. భార్య భర్తలు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు నేను నా భార్య ఉందనుకోండి, మా ఇద్దరు ఏకమంటే ఇద్దరు ఒకటే అని కాదండి. ఒకే వ్యక్తి చెప్పట్లేదండి. ఇద్దరు స్వభావం ఒకటే అంటారు. ఇప్పుడు మా ఇద్దరు ఒకటే అంటాం. ఉదాహరణకి మా ఇద్దరు ఒకటేనన్నా ఎవరు చెప్పిన అనుకున్న మాట అంటే అర్థం ఏంటి? మా ఇద్దరు ఒకే ఆలోచన కలిగి ఉన్నాం, ఒకే మనసు కలిగి ఉన్నాం. నేను తండ్రి ఏకమే ఉన్నాం అంటే దాంతో ఎలా అర్థం చేసుకోవాలంటే లక్షణాలు ఒకటే అర్థం చేసుకోవాలండి. యోహాను సువార్త 10:30 చదువుకుంటే, యోహాను సువార్త 10:30 చదువుకుంటే 10:38లో చేసిన ఎడల నన్ను నమ్ముకున్నాను, తండ్రి నా యందును నేను తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలో నమ్మునని వారితో చెప్పును. తండ్రి నా యందు ఉన్నాడు, నేను తండ్రి యందు ఉన్నాడు అని పదం వాడారండి. ఆయన నా యందు నేను తండ్రి యందు ఉన్నాడు అర్థం ఏంటండి? ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు. యోహాను సువార్త 10:33 చదువుకుంటే, నీవు మనుషుడివే ఉండి దేవుడు అని చెప్పుకొంచున్నావు కనుక దేవదూషణ చేసి నేను రాత కొడుతుందని చెప్పడం జరిగింది. నువ్వు మనిషి ఉండి నువ్వు మనిషి ఉండి దేవుడు చెప్పుకొంచున్నావు అంటారు యూదులు యేసుక్రీస్తు వారితో. ఆయన దేవుడు చెప్పుకొంచున్నాడు. ఈ విధంగా బట్టి ఇద్దరు లక్షణాలు ఒకటే కాబట్టి మీకు ఏమన్నా అర్థం అవుతుందండి. యోహాను సువార్త 14:9 చదువుకుంటే, యోహాను సువార్త 14:9 చదువుకుంటే అక్కడ ఫిలిప్తో ప్రభువు అంటే మాట ఆలోచిస్తే 14:9లో నన్ను చూచిన వాడు తండ్రి చూచున్నాడు అంటారండి యేసుక్రీస్తు వారు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుద్దాం అన్నారంట. 10 తండ్రి ఎందులో నేనునో నా యందు తండ్రిని నువ్వు నమ్మట్లేదు అంటాడు ఫిలిప్తో యేసుక్రీస్తు వారు. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే నన్ను చూసిన వాడు తండ్రిని చూచున్నాడు అన్నారండి.
ఇప్పుడు ఆ పదం ఎలా అర్థం చేసుకుందాం. వాస్తవానికి పరలోకంలో ఉన్నప్పుడు ముగ్గురు కూడా ఆత్మస్వరూపులే. తండ్రి అయినా యేసుక్రీస్తు పరిశుద్ధ ముగ్గురు ఆత్మస్వరూపులే. ఆత్మస్వరూపుని ఏ మనిషి కూడా చూడలేడాడు. ఇప్పుడు తండ్రిని ఎవరు చూడలేం. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపంగా ఉన్నాడు కాబట్టి. మరి ప్రభువారు నన్ను చూస్తూ తండ్రి చూస్తూ ఏ విధంగా అన్నారండి? అంటే ప్రభువు ఏ విధంగా ఉన్నారో, ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయో తండ్రి అదే మాటలు కలిగి ఉంటాడు. యేసుక్రీస్తు ఏ చూపులు కలిగి ఉన్నాడో తండ్రి అదే చూపులు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ఏ మాటలు ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో అదే లక్షణాలు తండ్రి కలిగి ఉన్నాడు అంటారండి. అంటే ఇద్దరు కూడా ఒకటే. ఎవ్వరు వేరు వేరు కాదండి. ఒక విధంగా తండ్రి అనే దేవుడే శరీరం ధరించి భూమి మీదకి వస్తే యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారండి. వీళ్ళు జాగ్రత్త వినాలి. తండ్రి అయిన దేవుడు ఈక్వల్ టు యేసుక్రీస్తు వారండి. మళ్ళీ ఇద్దరు ఒకటే అనుకోవద్దు. నేను ఒకటే మాట చెప్పట్లేదు. నేను వ్యక్తులుగా వేరు లక్షణాల్లో ఎవ్వరు కూడా తీసుకోలేదు. ఇద్దరు ఒకటేనండి. తండ్రి ఏ క్యారెక్టర్ కలిగి ఉన్నాడో, ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో, గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో అటువంటి క్యారెక్టర్, అటువంటి గుణ లక్షణాలు యేసుక్రీస్తు వారే కలిగి ఉన్నారు. దాంట్లో ఏమాత్రం భేదం లేదు. ఆ విధానం బట్టి నన్ను చూసినట్టు తండ్రి చూసినట్టు పదం వాడారండి. ఆ పదం ఎవరు వాడలేరండి. చిన్న విషయం కాదండి మా పదం అనేది. దేవుడు ఎలాంటి వ్యక్తి ఉన్నాడో తను దేవుడితో సమానం చేసుకున్న పదం కూడా యోహాను సువార్తలో ఉంటుందండి. ఏదో సమానం, లక్షణాల్లో సమానం, పరిశుద్ధతలో సమానం, క్యారెక్టర్ల స్వభావం అన్నిట్లో సమానం. కొలస్సీ రాసిన పత్రిక మొదటి 15 చదువుకుంటే, కొలస్సీ రాసిన పత్రిక మొదటి 15 చదువుకుంటే అక్కడ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. మొదటి 15 చదువుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అదృశ్య దేవుడు కనబడిన వాడైతే ఆ కనబడిన దేవుడికి స్వరూపం గలవాడే ఉన్నాడు యేసుక్రీస్తు అని గ్రంథం చెప్తుంది. దేవుని స్వరూపం కలిగిన వ్యక్తిని చెప్తున్నాడు యేసుక్రీస్తు అని గ్రంథం. కొలస్సీ 2:9 అయితే ఆయనలో దేవత సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉందని గ్రంథం చెప్తుందండి. ఆయన సంపూర్ణంగా దేవుడే ఉన్నాడని గ్రంథం చెప్తుందండి. హెబ్రీయుల పత్రిక మొదటి 3 చదువుకుంటే, హెబ్రీయుల పత్రిక మొదటి 3 చదువుకుంటే అక్కడ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతం. ఇక్కడ జాగ్రత్తగా గమనండి. ఆయన తత్వం అంటే లక్షణము, తత్వము, లక్షణము, స్వభావము. ఆయన స్వభావం అంతా ఒక రూపంలో తీసుకొస్తే ఆ స్వభావం యేసుక్రీస్తు. పిల్లల జాతకం అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మాటలు, ఇవన్నీ కూడా లక్షణం అర్థమవుతున్నాయండి. ఎంత చక్కటి మాట్లాడు. యేసుక్రీస్తు అంటే సాధారణ మనిషి కాదండి. చాలా మంది మనిషి అనుకుంటున్నారేమో. లేకపోతే చాలా మంది ఈ మధ్యన ఒక అబద్ధ బోధ బయలుదేరి సంఘాల్లో కూడా, క్రీస్తు సంఘాలు కూడా ఆయన దేవుడు కాదు, ఆయన దైవత్వం లేదు, పనికి మనం మాట్లాడుతున్నారండి. ఇటువంటి మాటలు ఎవరైనా సరే మీరు దయచేసి వాళ్ళ బోధ అనుసరించద్దు. వాళ్ళ బోధన అనుసరిస్తే మీరు కూడా నరకపోతే అవకాశం ఉంటుందండి. యేసుక్రీస్తు వాడు తండ్రితో సమాన లక్షణాల్లో, స్వభావం తండ్రితో ఏకత్వం కలిగిన వాడు, దైవత్వం కలిగిన వాడు. అనేక మాటలు ఉన్నాయి. ఆఖరికి తండ్రిన దేవుడే దేవాన పదం అనడం జరిగినండి. హెబ్రీయుల రాసిన పత్రిక 1 చదువుకుంటే తన కుమారుని గూర్చి అయితే దేవాన పదం వాడారు. ఎవరు వాడారండి? తండ్రిన దేవుడు వాడారు. యేసుక్రీస్తు గురించి దేవాన పదం సంబోధించారు. తండ్రి దేవుడు యేసుక్రీస్తు దేవ అన్నప్పుడు మనిషి ఏమో దేవుడు కాదు, ఆయన దేవత లేదని చెప్తున్నాడు. ఎంత అవివేకం ఉంటుంది. రైట్. ఫిలిప్పీ రాసిన పత్రిక ఆఖరి మాట చదివి ముగించేద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:5 చదువుకుంటే అక్కడ 2 ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. ఆయన అంటే యేసుక్రీస్తు వాడు దేవుని స్వరూపం కలిగిన వాడు. ఒక దేవుడు మనకు మాట తెలుసు. దేవుడు ప్రేమ స్వరూపి. మొదటి యోహాను 4:8 ఉంటుంది. దేవుడు సత్యస్వరూపి. ఆరాజ్యంలో బలిపెట్టుకున్న ఆత్మలు దేవుని ఉద్దేశిస్తూ ఆయన సత్యస్వరూపి నాదా అంటారండి. అదే సత్యస్వరూపము, అదే ప్రేమ స్వరూపము, అదే లక్షణాలన్నీ యేసుక్రీస్తు కలిగి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి, యేసుక్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట, దేవునితో సమానంగా ఉండుట దేవునితో సమానము, సమానం ఉండుట విడిచిపెట్టన భాగ్యం. ప్రియులారా, ఇంతవరకు కూడా
దేవుని కుమారుని యేసుక్రీస్తు అన్నదానికి మీకు ఒక అర్థం చెప్పాను. ఏంటి అర్థం అంటే, దయచేసి మీకు ఏం అర్థం అవ్వాలంటే, నిత్యత్వంలో నిత్యత్వము అంటే భూమికి అసలు అనాదిలో ఆది అన్నమందుకు నేర్చుకున్నాం. అనాది అంటే అసలు భూమి సృష్టి పుట్టక ముందు ఉన్న స్థితి. నిత్యత్వంలో యేసుక్రీస్తు వారు తండ్రితో ఉన్నారు. తండ్రి ఏ విధంగా మహిమ కలిగి ఉన్నాడు, అదే స్వభావంతో అదే అధికారంతో దేవుడుగా ఉన్నారు యేసుక్రీస్తు. తండ్రితో కూడా ఆయనే దేవుడు ఉన్నాడు, ఈయన దేవుడు అన్నారు. జాగ్రత్త వినాలి. నిత్యత్వంలో ఆయన కుమారుడుగా లేడు. కుమారుడు అనేది నిత్యత్వం సంబంధించిన కాదని. ఆయన ఫస్ట్ నుంచి దేవుడు ఎక్కడో ఆయన సృష్టిస్తున్న కుమారుడు అయ్యాడేమో అనుకుంటారా? అది కాదు. ఆయన సృష్టిస్తున్న కుమారుడు కాదు, సృష్టించిన ఆ పదం కూడా ఆయన లేదు. దేవుడు యేసుక్రీస్తు సృష్టికర్త తప్ప ఆయన సృష్టించిన వ్యక్తి కాదు. నిత్యత్వంలో యేసుక్రీస్తు కుమారుడుగా లేడండి. కుమారుడు ఎప్పుడయ్యాడంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కుమారుడు అయ్యాడు. నిత్యత్వంలో కుమారుడు కాదు యేసుక్రీస్తు కుమారుడు కాదు. నిత్యత్వంలో ఎప్పుడు కుమారుడు అయ్యాడు? భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కుమారుడు అయ్యాడు. రెండో మాట చెప్పాలంటే సంకల్పం బట్టి కుమారుడు అయ్యాడు. సంకల్పం బట్టి మనం ఎంత చదువుకున్నాం. సంకల్పం ఎవరితో సంకల్పం? తండ్రి దేవుని సంకల్పం. తండ్రి సంకల్పం బట్టి యేసుక్రీస్తు కుమారుడు అయ్యాడు తప్ప నిత్యత్వ కుమారుడు కాదు, భూమి మీద కుమారుడు అయ్యాడు. ఆ కుమారుడు ఆ పదాన్ని యూదులు జీర్ణించుకోలేకపోయారు. నీ తండ్రితో సమానం, తండ్రి నేను ఏకమైన పదానికి వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. నువ్వు తండ్రితో సమానం. వాళ్ళందరూ కూడా దేవుడు ఒక్కడే పదాలు వాళ్ళు ఉన్నారండి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప ఇంకెవరు లేరు. అందుకే దేవుడు నేను యేసుక్రీస్తు భూమికి వచ్చినప్పుడు నేను ఆయన ఏకమైన అంటే మనం ఎలా తెలుసుకుంటే ఆయన దేవుని స్వరూప కలిగిన గ్రంథం చెప్తుంది. ఆయన తత్వం యొక్క మూర్తి మంత్రం గ్రంథం చెప్తుంది. ఆయన దేవుడితో సమాన గ్రంథం చెప్తుంది. ఆయన దేవుడి గ్రంథం చెప్తుంది. యేసుక్రీస్తు నేను ఆయన ఏకమైన చెప్తుండే. తండ్రి నాయన ఉన్నాడు, నన్ను చూస్తే తండ్రి చూసినట్టు యేసుక్రీస్తు చెప్పాడు. అర్థం ఏంటంటే లక్షణాల స్వభావాలు ఇద్దరు ఒకటే. అది ఎవరు కాదనలేదు సత్యం. ఎవరైనా కాదన్నారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు కాదు. కాబట్టి యేసుక్రీస్తు నిత్యత్వం కుమారుడు కాదు, ఆయన భూమి మీద కూర్చొని కుమారుడు అయ్యాడు. అందుకే లోకోత్సవ మొదటి అధ్యాయం చదువుకుంటే మీకు ఒక్కరి చదువు ముగించేస్తాను. మేము మిగతా అర్థమే మనం మిగతా భాగం ఆలోచిద్దాం. లోకోత్సవ మొదటి అధ్యాయం మనం చదువుకుంటే అక్కడ మొదటి అధ్యాయం 32 చదువుకుంటే ఇక్కడ ఈ వచ్చిన జాగ్రత్త వినాలి. దూత మరి దగ్గరికి వచ్చినప్పుడు, గబ్రియల్ దూత మీది మరి దగ్గరికి వచ్చినప్పుడు అంటున్న ఒక మాట ఆలోచిద్దాం. లోకోత్సవ మొదటి అధ్యాయం 32 చదువుకుంటే 31 ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని పేరు యేసుని పేరు పెట్టుతావు. 32 ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. లోకోత్సవార్త మొదటి అధ్యాయము 32 చదువుకుంటే 31 చదువుకుంటే 32 ఇప్పుడు ఏముంటుంది? సర్వోన్నత కుమారుడు, సర్వోన్నతుడు దేవుని కుమారుడు అనబడును. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు అనబడతాడట? భవిష్యత్తులో అనబడతాడు. భవిష్యత్తులో దేవుని కుమారుడు అనబడతాడు. మళ్ళీ ఐదో అధ్యాయంలో 30 చదువుకుంటే పరిశుద్ధాత్మ దూత అంటాడు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన సర్వంత శక్తి నేను కమ్ముకోను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై యేసుక్రీస్తు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. 2 సార్లు చెప్పారు దేవుని కుమారుడు అనబడును. మళ్ళీ 30 ఉంటుంది అనబడును. కట్టిలేరా? ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది, మీకు అర్థమవలసింది, మీరు గ్రహించవలసింది ఏంటంటే యేసుక్రీస్తు వారు సృజింపబడిన వ్యక్తి అయితే కాదు. రెండోది, తండ్రితో ఆయన సమానం ఉన్న వ్యక్తి, తండ్రి లాంటి వ్యక్తి. తండ్రే వచ్చాడు అనుకున్న భూమి మీదకి యేసుక్రీస్తు వారిలా. అంటే ఇద్దరు ఒకటని చెప్పట్లేదు సుమా, నేను ఇద్దరు ఒకటని చెప్పట్లేదు. తండ్రిలాగా యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోండి. తర్వాత యేసుక్రీస్తు దేవుడు కుమారుడు అంటే అర్థం ఏంటంటే, అద్వితీయ కుమారుడు అర్థం ఏంటంటే ఆయన లక్షణాలను పంచుకున్న
తండ్రి ఏమో సంకల్పం బట్టి ఆయన కుమారుడుగా కావాలని దేవుడు తండ్రి కోరుకుంటే, ఆ కుమారుడు ఎలా ఉండాలట? యేసుక్రీస్తు స్వరూపం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు స్వరూపం అంటే దేవుని స్వరూపమే. యేసుక్రీస్తు స్వరూపం అంటే తండ్రి స్వరూపమే. యేసు స్వభావం అంటే తండ్రి స్వరూపం. ఇద్దరు ఒకటే స్వభావం. ఇద్దరి స్వభావాన్ని ఎవరిని విడదీయలేం. ఇద్దరు ఒకటే స్వభావంలో. క్రీస్తు స్వారూప్యం, తండ్రి స్వారూప్యం. స్వభావంలో లక్షణాలు ఇద్దరు ఒకటి కావు. అంటే కుమారుడు అంటే పుట్టించిన విధానం బట్టి కుమారుడు కాదు గాని, ఆ లక్షణాలను పంచుకున్న వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి, ఆ కుమారుడు అంటే దేవుని లక్షణాలు పంచుకున్న వ్యక్తిగా పిలువబడ్డాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు. అది దేవుని కుమారుడు అంటే మొదటి అర్థం. రెండో అర్థం కూడా ఉంది. అది మీకు ప్రభువు చిత్తం మీద మనం వచ్చే ఎపిసోడ్‌లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా మన జీవితంలో ఎరగవలసిన, తెలుసుకోవాల్సిన గొప్ప అద్భుతమైన సత్యాలండి పిల్లలు. చెప్పిన వచనాలు, వాక్యాలు మీరు కూడా ధ్యానించండి. మీరు కూడా కొంచెం వీడియోలు అంత ఎక్కువైనా సరే వినండి. ఎందుకంటే మన జీవితానికి సంబంధించి, నిత్య జీవితం సంబంధించి కాబట్టి మీరు వాక్యం వినండి, ధ్యానించండి. ఇతరులు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంత ఓపికగా వాక్యం విన్న సహోదరులందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటూ, దేవుడు మనందరిని దీవించును గాక. ప్రభు చిత్తం మీద మనందరం కూడా మరొకసారి మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు.